వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు నియోకేర్ హోమియోపతి, కేపీహెచ్బి, గోకుల్ ప్లాట్స్. కో-స్పాన్సర్డ్ బై పూజారీస్.com. వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నిజ దైవ దర్శనం అనేది మీ జీవితంలో జరిగిందా? ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక కోరుకుంటే స్వామివారికి చెప్పుకున్నట్టుగా ఏదో ఒక బిజినెస్ లాగే ఉండేది. భగవంతుడితో బిజినెస్. నేను నీకు ప్రదక్షిణ చేస్తా, కొబ్బరికాయ కొడతా, ఇంతే. ఇవి లంచాలైనా మీరు భగవంతుడికి ఇస్తుంది అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. లంచం అంటే ఎలా అవుతుందంటే అది ఇంకా ఒక మూర్ఖత్వం. జ్యోతిషాస్త్రం అనేటువంటిది ఎటువంటిదంటే మీకు ఒక త్రోవని చూపించేది, అంతేగాని భయపెట్టేది కాదు. నీ జాతకంలో ఇది ఉంది, నువ్వు ఇదైపోతావు, ఇప్పుడు ఇన్ని లక్షలు పెట్టి పూజ చేయించుకో. శాస్త్రంలో అలా ఉంది తప్పదన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఎంత తీసుకోవాలి అంత తీసుకోవాలి, కానీ లక్షలు వసూలు చేసేసి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టిపోయి ఇదేం దిక్కుమాల జ్యోతిషం. జ్యోతిష్కులకి కూడా శిక్షలు ఉంటాయా? భీష్ముడు అష్టవసువుల్లో ఒక వసువు, అతనికి కూడా శాపం చేత మరి భీష్ముడుగా భూమి మీద పుట్టలా. జ్యోతిష్కుడు అంటే పుడింగా మొహమాటం లేకుండా చెప్తున్నాను. చాలా మంది బ్రాహ్మణులు దానం తీసుకోమంటే అమ్మో మేము తీసుకోమంటున్నారు. వాళ్ళ ధర్మం వాళ్ళు పాటించకపోవడమే అంటాను. ఈ దానం తీసుకునేటప్పుడు అది నేను తీసుకోవడం ఎందుకు, గాయత్రి చేసుకోవడం ఎందుకంట. అభిషేకం చేస్తున్నాం, ఏమంటారు అందరూ, అభిషేకం చేయడం ఏంటి, అన్ని పాలు పోసేస్తున్నాం, ఏమీ లేదు, అంతా మళ్ళీ పక్కన తీసి ప్రసాదంగానే ఇస్తారు. ఆ వేద మంత్రం చదువుతూ జరిగినటువంటి అది చాలా మందికి తెలియదు. అమ్మవారి దర్శనం ఎప్పుడైనా జరిగిందా గురుగారు మీకు? నాకు తెలిసిన ఒక అతను తీసుకెళ్లాడు విజయవాడకి, గర్భగుడిలోకి తీసుకెళ్లిపోయాడు. లోపల ఎంత వైబ్రేషన్ ఉందంటే నాకు అది ఇప్పటికీ తలుచుకుంటే నాకు ఒళ్ళంత ఒక రకంగా ఫీలింగ్ వస్తుంది. అర్జునుడే తట్టుకోలేకపోయాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అతని విశ్వరూపం చూపించినప్పుడు కోరలచే భయంకరమై ఈ నీ యొక్క రూపాన్ని నేను చూడలేకపోతున్నాను కృష్ణ, ప్రసన్నుడు ముఖం అంటాడు. భగవంతుడు అనేటువంటిది 100% ఆ శక్తి ఉందమ్మా. చంటి పిల్లవాడిని తల్లి చూసుకోకుండా ఉంటున్నా, భగవంతుడు మనల్ని అలా కాపాడుతున్నాడు. భోజనంలో ఎవడికి పైసా పెట్టకుండా వాడు బిలవల్లాడిపోతున్నా సరే, అవసరం లేని వ్యక్తి కూడా సహాయం చేస్తే అది అపాత్రదానం అవుతుంది. దానివల్ల మీకు పుణ్యం రాదు, ఇంకా పాపం చుట్టుకుంటుంది. మీరు విపరీతమైన కష్టాల్లో ఉన్న డేస్ ఎప్పుడైనా నెలకి 10 to 15 lakhs సంపాదించిన రోజులు చూశాను. 100 రూపాయలు లేక చాలా ఇబ్బంది పడ్డ రోజులు కూడా చూశాను. రామాయణ మహాభారతాలు తీసుకుంటే మహావిష్ణువే మానవ అవతారంలో తిరిగినప్పుడు రాముడుగా ఆయన అరణ్యవాసం చేశాడు. కృష్ణుడుగా సొంత మేనమామే చంపేస్తాడు అనేటువంటి దీంతో ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. సాక్షాత్ శిశుపాలు అంతమంది ప్రజల ముందు ఎంత నిందిస్తాడో మనం ఏమాత్రం. నమస్కారం, నేను మీ జాహ్నవి. ఆధ్యాత్మిక పరంగా ఎన్నో పరిహారాలు, ఎన్నో పరిష్కారాలు, ఎంతో పరిజ్ఞానం ఇవన్నీ అందించిన గురువులు మనకున్నారు. మరి ఆ గురువులు అందించిన పరిష్కారం, పరిజ్ఞానం, పరిహారాల వల్ల మన జీవితాలలో ఎంతో మలుపు తిరిగే ఉంటాయి కదా, ఎన్నో మిరాకిల్స్ జరుగుంటాయి కదా. ప్రతి ఒక్క మనిషికి ఎక్కడో ఒక చోట ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా. మరి అలాంటి పరిహారాలు పొందిన మన జీవితాలలో ఎన్నో టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. అయితే ఈ రోజు ఈ ప్రత్యేక కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఎంతో విజ్ఞానాన్ని అందించినటువంటి ఆ గురువుల జీవితాలలో టర్నింగ్ పాయింట్. ఎస్, ఆధ్యాత్మికంగా గురువుల జీవితాలలోని టర్నింగ్ పాయింట్కి సంబంధించి, వాళ్ళ జీవితంలో దైవానుగ్రహానికి సంబంధించి, దైవంతో వాళ్ళకి ఉన్నటువంటి ప్రత్యేకమైన అనుభూతికి సంబంధించి తెలియచేయడమే ఈ ప్రత్యేక కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఈరోజు మన ప్రత్యేక అతిథిగా మొదటిగా మన ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేశారు మన అందరికీ సుపరిచితులు. ఎన్నో వేల వీడియోల ద్వారా, మన సుమన్ టీవీ ద్వారా కూడా ఎన్నో వేల వీడియోలు ద్వారా ఎంతో లక్షల మందిని ఇన్స్పైర్ చేసి ఎన్నో లక్షల మంది జీవితాలలో టర్నింగ్ పాయింట్ అయినటువంటి ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య వాస్తు పండితులు, మన బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మన ప్రత్యేక అతిథి. మరి ఆయన జీవితంలో దైవానుగ్రహం ఎలా ఉంది, ఆయన టర్నింగ్ పాయింట్ ఏంటి, వివరంగా తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. చాలా చాలా సంతోషం గురువు గారు, నా మొదటి అతిథి మీరు. ఓకే, చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ జీవితాలలో కూడా టర్నింగ్ పాయింట్ ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది అనుభవాలు, అనుభూతులు మనతో పంచుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో అయితే ఇంత మందికి ఇంత మంచి జీవితాన్ని, ఇంత మంచి పరిహారాలను అందించిన మీ జీవితం గురించి ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నాం.
Yeah. అయితే ఎవరైనా అమ్మ కడుపులో 9 నెలలే ఉండి బయటకు వచ్చిన వాళ్ళమే అందరం కూడా. అయితే ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అవును. ఆధ్యాత్మిక పరంగా మీరు ఒక అడుగు వేయడానికి, ఒక మలుపు తిరగడానికి అసలు కారణం ఏంటి? మీ టర్నింగ్ పాయింట్ ఏంటి? అందున ఇంకొక విషయం, నిజ దైవ దర్శనం అనేది మీ జీవితంలో జరిగిందా? తప్పకుండా అమ్మ చెప్తాను. ఇది కొత్త ప్రోగ్రామ్ అంటున్నారు కాబట్టి Yes. ఫస్ట్ ఒకసారి దైవాన్ని ప్రార్థించుకొని ప్రారంభిద్దాం. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. నిజ దైవ దర్శనం చాలా మంచి క్వశ్చన్ వేశారమ్మా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా లైఫ్లో కూడా నా చిన్నప్పటి నుంచి నేనేదో భక్తి పార్వస్వంలో ఉన్న వ్యక్తిని అని నేను చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. అందరికీ లైఫ్లో భగవంతుడి పట్ల ఎటువంటి ఆలోచన ఉంటుందో చిన్నప్పుడు నాకు అలాగే ఉండేది. కాకపోతే నా చిన్నప్పుడు అంటే దాదాపుగా ఒక 10-12 ఏళ్ల వయసులో, 15 ఏళ్ల వయసు సుమారుగా ఆ ప్రాంతంలో ఏంటంటే నాకు సందేహం కలిగేది, భగవంతుడు ఉన్నాడా లేడా, ఉన్నాడని ఎలా నిరూపించుకోవాలి, ఏమిటి అసలు, అంటే ఉన్నాడు అనేటువంటిది భగవంతుడు ఎలా నిరూపించుకోవాలి మనకి ఎలా అర్థం అవుతుంది. మీకు చిన్నప్పటి నుంచే ఉండేది కొంచెం అంటే దేవుడు ఉన్నాడా లేదా. మరి మా నాన్నమేమో రాముడు కథ చెప్పేది, కృష్ణుడు. మా నాన్నమ్మ బాగా భక్తురాలు, మా ఫాదర్ వాళ్ళ మదర్ మహాభక్తురాలు. ఆవిడ 24 గంటలు పూజలే. అది మురారి సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది అట్లా మా నాన్నమ్మ గారు ఎప్పుడు పూజ. ఇంట్లో రాముడి పూజ చేసేది ఆదివారం బుధవారం అట్లా. కాకపోతే నాకు ఎక్కడో 12వ ఏట నుంచి 11వ ఏట నుంచి ఒక ఆలోచన. అయితే నాకు ఒకటి అనిపించింది, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి విశ్వంలో. ఈ ఆత్మలు ఇవి చూసిన వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. అంటే దట్ ఈజ్ నెగిటివ్ అనుకుందాం కాసేపు. నెగిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ ఖచ్చితంగా ఉంటుంది, వెలుగున్నప్పుడు చీకటి ఉంటుంది. కాబట్టి ఉంది అని ఒక ఫిక్స్ అయింది నాకు. ఉంది అని ఫిక్స్ అయిన తర్వాత అందరూ ఎలా అయితే ఒక కోరిక కోసం ఓ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు, లేదా ఓ పుట్ట దగ్గరికి వెళ్తారు, ఓ దేవుడిని ప్రార్థించుకుంటారు, అయిపోతుంటుంది. నాకు అలాగే జరిగేది లైఫ్లో. 15-16 ఏళ్ళ వయసులో, 20 ఏళ్ళ వయసులో బిర్లా టెంపుల్కి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం, 6:30కి వెళ్ళిపోవడం. 6:30కి మీరు కనుక బిర్లా టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. 5-10 మంది కంటే ఎక్కువ మంది ఉండరు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక కోరికుంటే స్వామివారికి చెప్పుకున్నట్టుగా అదేదో డీల్ లాగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పుడప్పుడే మనకి మిడిమిడి జ్ఞానంగా ఉండేది మన ఆలోచన అంతా. పెరిగిందంటే హైదరాబాద్ అంతా హైదరాబాద్ లో. అంటే పుట్టడం అంటే మరి అమ్మగారు మరి పుట్టింటికి వెళ్తుందిగా, దానికోసం అక్కడ నేను పుట్టక ముందే మా వాళ్ళంతా ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు అప్పటికే. సో దానివల్ల ఏంటంటే ఏదో ఒక బిజినెస్ లాగే ఉండేది, కానీ నాకు అప్పటికి ఇంకా పూర్తి జ్ఞానం లేదు. 15 ఏటకి భగవంతుడితో బిజినెస్ నిజం చెప్పాలంటే, ప్యూర్ గా చెప్పాలంటే నేను నా చిన్నప్పుడు చేసినంత భగవంతుడితో బిజినెస్. అంటే అట్లాగా స్వామి నాకు ఇది ఇవ్వు, అదే నేను నీకు ప్రదక్షిణం చేస్తా, కొబ్బరికాయ కొడతా, ఇంతే. కాకపోతే ఏంటంటే బలమైన నమ్మకం, స్వామి ఉన్నారు, మనం ఒక డీల్ ఏర్పరచుకుంటున్నాము, నాకు భగవంతుడు చేసేస్తున్నాడు అంతే, ప్యూర్లీ. అంతేగాని లోపల నుంచి ఏదో భక్తి పారవస్వం అంతా ఏం లేదు. నాకు ఇది ఎప్పటి నుంచి స్లోగా ఇది మార్పు వస్తూ వచ్చిందంటే, నేను ఎప్పుడైతే ఈ రామాయణము, మహాభారతము, ఇతిహాసాలు, పురాణాలు ఎప్పుడైతే రెగ్యులర్గా వింటూ ఉన్నాను, లలితా సహస్రనామాలకు సంబంధించింది ఎప్పుడైతే అర్థాలు తెలుసుకుంటూ ఉన్నానో, అప్పుడు నా జర్నీ స్లోగా మార్పు వస్తూ, ఒకసారి ఏమైందంటే నాకు ఇంట్లో రామాయణం చాగంటి కోటేశ్వరరావు గారిది పెట్టుకుంటున్నప్పుడు యుద్ధకాండ పెట్టిన ప్రతిసారి పెద్ద గాలి వచ్చి తలుపులు ఇట్లా ఓపెన్ అయ్యేవి. ఇదేమిటి ఒకసారి అంటే నేను ఏమనుకున్నానంటే ఏదో సరే కామన్గా గాలి వచ్చిందిలే అనుకున్నా. నెక్స్ట్ డే పెడితే మళ్ళీ అలాగే గాలి వచ్చింది. ఏమిటిది, యుద్ధకాండ పెట్టిన ప్రతిసారి గాలి వస్తుంది, యుద్ధం జరుగుతున్న సన్నివేశం పెడుతున్నప్పుడు అని నాకు ఒక రిలేషన్ వచ్చింది. ఏమిటిది, సంథింగ్ ఏదో ఉంది, ఏదో జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నేను ఒక దీక్షలా తీసుకొని రామాయణం మొత్తం వినడం రోజు చేశాను. నాకే అనిపించింది ఏదో తెలియకుండా. అంటే అప్పుడు కొంచెం వేరే ఒక 18 years 20 years బ్యాక్ విషయం నేను చెప్పేది, 18 years బ్యాక్ సంథింగ్. అప్పుడు నేను కొంచెం వేరే పరంగా కొంచెం సఫర్ అవుతుంటే నేను రోజు రామాయణం విని ఆ స్వామివారి పాదాలు పట్టుకుని సంథింగ్ నాకేదో క్లియర్ అవుతుందని. ఆ క్రమంలో
ఇంట్లో పెట్టుకోవడం, పెట్టుకోగానే ఆ సౌండ్ ఇదే వచ్చేది. అంటే ఆ గాలికి తలుపులు కిటికీలు మొత్తం ఇట్లా గాలికి ఓపెన్ అయిపోతున్నట్టు గాలి వస్తున్నట్టు అయ్యేది. అసలు మీరు చెప్తుంటే కూడా గూస్ బాంబ్స్ వస్తున్నాయి. అంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. నేను మా మిస్సెస్ చూపించాను, చూడు ఇప్పుడు చూడి పెట్టగానే గాలి వస్తుందంటే అవునండి ఏంటి ఇలా గాలి వస్తుంది, మళ్ళీ ఇప్పుడు కావాలంటే ఇప్పుడు పెడతారా. అప్పుడు మాత్రం అట్లా జరిగింది. అంటే ఐ ఫీల్ సంథింగ్ ఏదో ఇంకా ఏదో ఉంది, మనం చేస్తున్నాము భగవంతుడితో ఏదో అనుకుంటున్నాము. అంటే అంతకుముందు నుంచి కొంచెం పెరిగింది కానీ అక్కడి నుంచి ఇంకొక స్టెప్ పడింది నాకు. దాని తర్వాత నేను ఎప్పుడైతే ఈ లలితా సహస్రనామాలు, అసలు నామానికి ఉన్న అర్థం ఏమిటి, అసలు అమ్మవారు అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఏమిటి, మనం ఊరికే ఏదో పూజించేస్తున్నాం అట్లా కాదు. మనం ఏదో ఈ కోరిక తీరితే నేను ఇది ఇస్తాను అలా కాదు. ఆయన ఆల్రెడీ మనకు అన్నీ ఇస్తున్నాడు. ఇస్తున్నటువంటిది మనం గుర్తించడం, కృతజ్ఞతాభావంతో వెళ్ళడం అసలైనటువంటి భక్తి అనేటువంటిది నాకు నా జర్నీలో అర్థమైంది. కానీ ఏదో చిన్నప్పుడే నేను అంతా తెలిసేసుకున్నాను అనేటువంటిది కాదు అక్కడ. చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా మీరు విపరీతమైన కష్టాల్లో ఉన్న డేస్ ఎప్పుడైనా ఉన్నాయి? చాలా చూశానమ్మా. నేను నా లైఫ్లో చాలా బిజినెస్లు చేశాను. నెలకి 10 to 15 lakhs సంపాదించిన రోజులు చూశాను. 500 లేక 100 రూపాయలు లేక చాలా ఇబ్బంది పడ్డ రోజులు కూడా చూశాను. 10-15 లక్షలు సంపాదించిన రోజులు చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? 100 రూపాయలు లేని రోజు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? అంటే ఒకటేంటంటే అమ్మా, నేను 100 రూపాయలు 10 రూపాయలు కూడా లేని రోజులు హ్యాపీగానే ఉన్నాను. లక్కీ ఏంటంటే నేను ఆ రోజు హ్యాపీగానే ఉన్నాను, ఇంకా సంపాదించినప్పుడు హ్యాపీగానే ఉన్నాను. లక్కీ. కాకపోతే ఎప్పుడు నాకు బాధేసేదంటే ఒక టైంలో నేను బాగా కష్టపరమైన విషయంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆఖరికి పిల్లల్ని స్కూల్కి కూడా పంపించలేని స్థితిలోకి, అప్పుడు మాత్రం నాకు బాధేసింది. ఒకసారి బాధేసి ఏమిటి ఒక సెకండ్ అసలు బ్రతకడం అవసరమా ఇంత కష్టాల్లో అనిపించింది. కానీ ఒక సెకండే అనిపించింది. తర్వాత వచ్చి నేను ఇట్లా ఆలోచించడం ఏంటి అనుకున్నాను. అనుకొని అప్పుడు డీప్గా రీసెర్చ్లోకి వెళ్ళిపోయాయి. ఆస్ట్రాలజీలో కంప్లీట్, అంటే నా మైండ్ డైవర్ట్ అయిపోయే అంత దీనిగా వెళ్ళిపోయాను రీసెర్చ్లో. అసలు మీ జాతకం ఏంటనేది చూసుకున్నారా? నా జాతకం నాకు తెలుసు. ఆ టైంలో కొంచెం బ్యాక్ పీరియడ్ నడిచింది. కాకపోతే ఏంటంటే ఇంకా డీప్ రీసెర్చ్లోకి వెళ్ళిపోతే మనం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అమ్మ, ఒక కష్టం వచ్చినప్పుడు మనం వేరే దాని మీద ఎప్పుడైతే రీసెర్చ్లోకి విపరీతంగా వెళ్ళామో అప్పుడు మనం ఆ రీసెర్చ్లో మనకు కలిగేటువంటి అనుభవాలు, కొత్త విషయాలు తెలిసినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అట్లా వెళ్ళిపోయి ఇంకా కంప్లీట్ దీంట్లోకి వెళ్ళడం జరిగింది నేను ఆస్ట్రాలజీలోకి. అయితే నేను ఒకటి మాత్రం నమ్ముతానమ్మా, ప్రతి వ్యక్తికి కష్టం వస్తుంది. ఎందుకంటే రామాయణ మహాభారతాలు తీసుకుంటే ఆ సాక్షాత్ మహావిష్ణువే భూమి మీద అవతారంగా, అంటే మానవ అవతారంలో తిరిగినప్పుడు రాముడుగా ఆయన అరణ్యవాసం చేశాడు. పాపం భార్యను ఎత్తుకు వెళ్ళిపోతే ఆయన కూడా పోరాడాడు. అంటే ఆయనకు పోరాటంగా మరి బ్రిడ్జ్ వేసుకొని అంతమందిని సమకూర్చుకొని వెళ్ళడం. కృష్ణుడుగా సొంత మేనమామే చంపేస్తాడు అనేటువంటి దీంతో ఆయన తీసుకొని వెళ్ళిపోయారు, మార్చేశారు అక్కడ. దాని తర్వాత చాలా నిందలు పడ్డాడు ఆ కృష్ణుడు శమంతకమనే విషయంలో. అంటే మనమే మాత్రం నిందలు పడ్డము కృష్ణుడు చేశాడు, కష్టాలు అనుభవించారు. అవునా? శిశుపాలుడు, సాక్షాత్ శిశుపాలుడు అంతమంది ప్రజల ముందు, అంతమంది సభలో ఎంత నిందిస్తాడో మాకు శ్రీకృష్ణ పరమాత్మని పట్టుకొని, మనం ఏమాత్రం అమ్మ. అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే రామాయణ మహాభారతాలు చదివిన తర్వాత, విన్న తర్వాత, ఓహో ఆ భగవంతుడికే భూమి మీదకి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సి వచ్చింది. మనమే మాత్రం ఈ విశ్వాన్ని మొత్తం సృష్టించినటువంటి ఆ భగవంతుడికే తప్పలేదు. మనం అంటే ఏంటి, ఆయన చేసి చూపించాడు. నేను భూమి మీదకి మానవ రూపంలో వచ్చినప్పుడే నాకే తప్పవు, చుట్టూ ఉండేటువంటి పరిస్థితుల వల్ల మీరేమాత్రం అని మనకు అర్థం అవ్వాలి. ఆయన క్రియేట్ చేసుకోవాలంటే అంతా బాగుండేలా క్రియేట్ చేసుకోగలడు ఆయన, అందరూ మెచ్చుకునేలాగా క్రియేట్ చేసుకోగలడు. ఎందుకంటే ఆయన చేతుల్లో ఉంది. కానీ మనకు అర్థం అవడానికి అలా చేశాడన్న విషయం నాకు, మనిషి జన్మ ఎలా ఉంటుంది అని చెప్పడానికి అట్లా చేసుకున్నాడు. అంటే ఒకటి మాత్రం నాకు నా లైఫ్ జర్నీలో అర్థమైన విషయం ఏంటంటే, సుఖము దుఃఖము అనేటువంటివి ఏమి వేరువేరుగా ఉండవు. మనము ఆ లైఫ్లో ఆ జర్నీలో మనకి ఇష్టమైనవి జరిగితే సుఖంగాను, మనకి కష్టమైనవి జరిగితే దుఃఖంగాను ఆలోచిస్తాము. కాకపోతే ఒకటే ఏంటంటే, సుఖ దుఃఖాలు లేకుండా అసలు లైఫ్ ఉండదు. అసలు లైఫ్ అనేది అస్సలు ఉండదమ్మా, ఎవ్వరికీ ఉండదు ఈ భూమి మీద. కాకపోతే ఏంటంటే ఈ సుఖము దుఃఖము కాదు, నీవు తప్పితే మరొకటి ఏమీ లేదనేటువంటి భావనలో ఉండాలి. అమ్మ నీ అనుగ్రహం తప్పితే మరొకటి ఏం లేదు. ఇవన్నీ సుఖ దుఃఖాలు. నాకు కడుపు నొప్పి వచ్చింది, నేను దుఃఖం అనుకుంటే అలా డాక్టర్కి మంచిగా కడుపు నొప్పి
ఓ డాక్టర్కి మంచి నా కడుపు నొప్పి, నాకు కష్టమే ఒక డాక్టర్కి ఎలా బతుకుతాడు అనే ఒక థాట్లోకి నా ప్రాసెస్ అనేది ఎప్పుడైతే నేను లలితాసహస్రనామాలు స్టార్ట్ చేశానో అప్పుడు వాట్ ఈజ్ గాడ్ అనే విషయం నాకు ఒక క్లారిటీ వచ్చింది. లలితా సహస్రనామాలు, లలిత అమ్మవారు ఒక లలిత ఉపాసకులుగా, అంటే నిజం చెప్పాలంటే నేను విన్న తర్వాత మీ నుంచి నేను ఎక్కువ అమ్మవారి గురించి విన్నాను. ఓకే, అమ్మవారికి సంబంధించిన పూర్తి విజ్ఞానాన్ని మీరు ఎన్నో అందించే ఉన్నారు. అమ్మవారి దర్శనం ఎప్పుడైనా జరిగిందా గురువుగారు మీకు? అమ్మవారి దర్శనం అంటే అమ్మ ఒక్కసారి విజయవాడ వెళ్ళాను నేను. నాకు తెలిసిన ఒక అతను తీసుకెళ్ళాడు విజయవాడకి. ఆయన ప్రతి సంవత్సరం వెళ్తాడు. నన్ను తీసుకెళ్ళి గర్భగుడిలోకి తీసుకెళ్ళిపోయాడు. డైరెక్ట్ లోపలికి తీసుకెళ్ళిపోయినప్పుడు మీరు నమ్మరు, లోపల ఎంత వైబ్రేషన్ ఉందంటే ఒంటి మీద చెయ్యేసి ఏం కావాలని అడిగినట్టుగా ఉంది నాకు. అసలు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అది ఇప్పటికీ తలుచుకుంటే నాకు ఒళ్ళంతా ఒక రకంగా ఫీలింగ్ వస్తుంది ఒకటి. రెండవది ఏంటంటే సార్ నాకు సయాటికా వచ్చినప్పుడు నేను తలుచుకున్నాను అమ్మవారిని, మా మదర్ని తలుచుకున్నాను. అంటే ఏమిటంటే దర్శనం అంటే ఒకటమ్మా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఒక చీకట్లో వెళ్తేనే ఎవరైనా గట్టిగా అరుస్తున్నా మనం భయపడిపోతాం. దర్శనము ఎప్పుడు కూడా విశ్వరూపము అర్జునుడే తట్టుకోలేకపోయాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అతని విశ్వరూపం చూపించినప్పుడు కోరలచే భయంకరమై ఈ నీ యొక్క రూపాన్ని నేను చూడలేకపోతున్నాను కృష్ణ, ప్రసన్నుడుకమ్ము అంటాడు. అంటే ఏమిటి, అంతటి అర్జునుడే తట్టుకోలేకపోతే మనం నిజంగా అమ్మవారు కనిపిస్తుందమ్మా ఎవరైనా అంటే, ఒకవేళ ఎవరికైనా కనబడ్డా కూడా నేనేమంటానంటే ప్రసన్న రూపంలో కనబడుతుంది, చాలా శాంతి రూపంలో కనబడుతుంది. మనకి ఎప్పుడైనా కనబడ్డా స్వప్న రూపంలో కనబడుతుంది. అదేం పెద్ద విషయం కాదు, అందరికీ కనబడుతుంది. నాకేదో కనబడింది అమ్మవారు, ఏదో వెంకటేశ్వర స్వామి కనబడతాను నేను అన్ను. ఎందుకంటే అందరికీ కనబడుతుందమ్మా, వాళ్ళ యొక్క మహాదశలు బట్టి కనిపిస్తుందని నాకు అర్థమైన తర్వాత. ఏదైనా శుభగ్రహ సంబంధం పంచమంలోనో 12కో సంబంధం వచ్చిందనుకోండి, ఖచ్చితంగా భగవంతుడు స్వప్న రూపంలో కనిపిస్తాడు. ఒక్కొక్కసారి గురు మహాదశలు లేకపోతే ఏదైనా ఒక మహాదశ నడుస్తుంది అనుకోండి, భగవంతుడు మనుష్య రూపేణ వచ్చి కనిపిస్తాడు. అంటే మనుష్య రూపేణ మనకు హెల్ప్ చేసి వెళ్ళిపోతాడు. అలాగా నేను చాలా మందికి అంటే ఎలా అంటే ఇప్పుడు అక్కడ ఏదో మనకు చేసి వెనక్కి తిరిగి చూస్తే ఆ మనిషి ఉండడు. అలాంటివి చాలా చూసారా, చాలా జరిగాయి. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు చెప్తా, లైఫ్లో జరిగినటువంటి సంఘటనలు చాలా సంఘటనలు ఉన్నాయి. అట్లా సంఘటనల్లో ఒకసారి ఏమైందంటే, నేను తిరుపతి కొండ మీద ఉన్నప్పుడు ఏమైందంటే, నేను ఏదో దీంట్లో వెళ్ళిపోతూ ఉన్నా. అట్లా వెళ్ళిపోతూ ఉంటే ఏమైందంటే సడన్గా నేను ఎటు వెళ్తున్నాను ఏంటనేది నాకు అర్థం కాకపోతే వేరే ఫ్రెండ్స్తో వెళ్ళాను. వాళ్ళు ఒకవైపు నేను ఒకవైపు అయిపోయా. ఫోన్ లేదు, ఏమీ లేదు నా దగ్గర. కనీసం వాడు ఎక్కడున్నాడో తెలుసుకుందాం అంటే అప్పట్లో ఇంత ఫోను వాడడం కూడా లేదు, ఇప్పుడున్నంత ఫోన్ లేదు. మీరు నమ్మరు, అంటే నాకు అప్పుడు అంత పెద్ద లోక జ్ఞానం కూడా లేదు. అంటే ఒకవేళ అక్కడ తప్పిపోతే ఎలా వెళ్తాము కూడా నాకు పెద్దగా లేదు, ఆలోచన అంత ఇదిగా లేదు. ఎటు వెళ్తాము ఏంటి, వాళ్ళు ఎక్కడున్నారు, ఎవరైనా అడ్రస్ అడగాలంటే ఎక్కడికి వెళ్ళాలని అడగాలి, అంత ఇది కూడా లేదు. ఒక మనిషి అదేదో ఒక గుండు చేసుకుని నామం పెట్టుకున్నట్టు ఒక మనిషి ఇటు దారి ఇటు అని అట్లా తీసుకెళ్ళిపోయాడు. నాకు ఆ క్షణంలో తీసుకెళ్ళేటప్పుడు అసలు నేను ఆ వెనకాతలు ఎందుకు వెళ్తున్నాను, నాకు అసలు ఎటు వెళ్తున్నాను నాకు అర్థం కాదు. మనకి కొన్ని ఎలా ఉంటాయంటే, నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, దైవం మనకి దగ్గరగా వచ్చినప్పుడు కానీ, మన కర్మ కొద్దీ ఏదైనా బ్యాడ్ ఎనర్జీ నెగిటివ్ వచ్చినప్పుడు కానీ మనకు ఒక ఆవహించినట్టుగా అవుతుందమ్మా. మనకి సోయి తెలియదు. మీరు చూడండి, ఎప్పుడైనా యాక్సిడెంట్స్ జరుగుతాయి, ఆ యాక్సిడెంట్ జరిగిన క్షణం ఆ వ్యక్తి ఏదో ఒక మైకంలోకి వెళ్ళిపోయినట్టుగా తేరుకుంటాడు సడన్ గా. మీరు గమనించండి ఎప్పుడైనా, అరే ఎలా జరిగిపోయింది అనిపిస్తుంది. అలాగే ఒక మిరాకిల్ జరిగేటప్పుడు కూడా అలాగే జరుగుతుంది. మన దగ్గరికి ఒక దైవశక్తి వచ్చినప్పుడు, ఒక నెగటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు మనిషి తనను తాను మైమర్చిపోవడమో ఏదో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోవడమో జరుగుతుంది అనేటువంటి అనుభవం మాత్రం నేను చూశాను. అతను ఎలా అంటే ఇటు అంటే నాకు నమ్మరు, అది కొంచెం సాయంకాలము, కొంచెం చీకటి పడుతున్నటువంటి సమయము. ఆయన వెనకతో వెళ్ళిపోతున్నా, తెర చూస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి చేరిపోయినట్టుగా అయిపోయింది. తెర చూస్తే మళ్ళీ నాకు ఆ మనిషి కనబడలేదు. తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి దర్శనం నిజంగా యోగం ఉన్న వాళ్ళకి కలుగుతుందట. యోగం అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి అని నేను పక్కగా చెప్పలేను, కానీ శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏంటంటే, ఏ వ్యక్తి అయినా కానీ, అంటే వ్యక్తి అంటే ఇన్ సెన్స్ దేవతలు కావచ్చు, యక్షులు కావచ్చు, గంధర్వులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళు తపస్సు చేసుకోవాలంటే మళ్ళీ భూమి మీదకి రావాలి.
అలాంటిది శేషాద్రి, ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో అట్లాంటి వాటికి వస్తారన్నమాట, వచ్చి అక్కడ తపస్సు చేసుకొని వెళ్తారు. అందుకే ఆ తిరుపతి కొండ మీద మనకి వెళ్ళంగానే ఒక ఫీల్ వస్తుంది, చూసారా మీరు? తిరుపతి కొండ మీదకి మీరు వెళ్ళగానే ఏమనిపిస్తుంది తెలుసా మీకు? అబ్బా అసలు ఎంత బాగుంది అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే అక్కడ యక్షులు, గంధర్వులు, మహర్షులు తిరగాడుతూ ఉంటారు మీకు. అందుకే ఆ ఫీల్ వస్తుంది అక్కడికి వెళ్ళగానే. మనకు కనిపించకుండా సూక్ష్మ ఏదో ఒక దైవశక్తి. అది నేను వెంకటేశ్వర స్వామిని పక్కగా చెప్పలేను, ఏదో యక్షుడు అని చెప్పలేను, గంధర్వుడు అని చెప్పలేను, మహర్షు అని చెప్పలేను, ఏ అవధూతనో నేను చెప్పలేను. మనకు కనిపించకుండా అక్కడే ఉంటారు. కనిపించకుండా ఒక శక్తి మాత్రం ఆ టైంలో నేను తోచని స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు నన్ను ఆ రకంగా గైడ్ చేసిందని మాత్రం నేను ఒక అనుభవం మాత్రం నేను చెప్పగలను. అలాంటి అనుభవం నాకు ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం జరిగింది. అయితే అప్పటికి నేను ఇంకా అంత దైవము అనే దీంట్లో లేను. అప్పటికి నేను రియలైజ్ అవ్వలేదు చెప్పాలంటే. అప్పటికి నేను పెద్దగా రియలైజ్ అవ్వలే. ఏదో కొంచెం సేపు షాక్లో ఉన్నాను, ఎవరో తర్వాత రియలైజ్ అయ్యా. అంటే ఎలా అంటే నా లైఫ్లో నేను ఎప్పుడైతే ఈ రామాయణాలు వినడము, చాగంటి వారివి కావచ్చు, సామవేద శర్మ వారికి కావచ్చు, వద్దిపర్తి పద్మాకర్ గారివి కావచ్చు, రకరకాల వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వినడం కానీ, గ్రంథాలు తీసుకొచ్చి చదువుకోవడం కానీ, లేకపోతే అందులో ఉండేటువంటి నిగూఢమైనటువంటి డెప్త్ తెలుసుకోవడం కానీ, మనం దాని గురించి ఆలోచించడం కానీ జరిగినప్పుడు అప్పుడు ఐ రియలైజ్ ఎస్, మనం ఏదో ఊరికనే దైవం ఉన్నాడని కొంతసేపు, లేడని కొంతసేపు ఈ డిబేట్లు పెట్టడం ఇదంతా ఎంత పిచ్చి అంటే నీకు నీ శక్తికి మన నమ్మకమే మనకి బలం. అంటే భగవంతుడు అనేటువంటిది 100% ఆ శక్తి ఉందమ్మా. ఇది ఈ రూపంలోనే ఉందనేటువంటిది లేదు, అన్ని రూపాల్లోనే ఉంది. ఆ అన్ని రూపాల్లో ఉన్నటువంటి భగవత్ శక్తిని మనం ఆరాధించాలి, అర్థం చేసుకోవాలి, గౌరవించాలి. అందరి రూపంలో ఉంది, ప్రతి మనిషి రూపంలో ఉంది. అలా నీ ధర్మాన్ని నువ్వు వదలకూడదు. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు అనొచ్చు, ఏమండి మరి అందరిలో ఉన్న భగవత్ శక్తి ఉన్నప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని యుద్ధం ఎందుకు చేయమన్నాడు? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని యుద్ధం చేయమన్నప్పుడు అర్జునుడు చూసి తండ్రుల్ని, గురువుల్ని, మేనమాముల్ని, వీళ్ళందరి సహోదర వర్గం వాళ్ళందరినీ చూసి హృదయం ద్రవించి నాకు ఈ యుద్ధం వద్దు, ఏమొద్దు అంటాడు. మరి శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ చేయమంది యుద్ధం కాదు, ధర్మం పాటించమన్నాడు. ధర్మానికి, మీ యొక్క దైవ సంబంధించిన భక్తికి, మనం చేసేటువంటి నిత్య కర్మకి తేడాలు తెలియాలనే విషయం నాకు అర్థమైంది. ఏది భగవద్గీత చదివినప్పుడు కానీ, భగవద్గీత విన్నప్పుడు. అంటే చిన్నప్పటి నుంచి ఒకటేంటంటే అమ్మ, మా ఇంట్లో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రోజు భగవద్గీత పెట్టేవారు. నిత్య పూజ, పూజని కాదు, నిత్య పూజలు చేసేవారు. మా నాన్నమ్మ రోజు నిత్య పూజ చేసేవారు. మళ్ళీ మా తాతయ్య గారికి పెద్ద భక్తి ఉండేది కదా. మా తాతయ్య గారు అంతా ఆయన ఒక ఇది, అంటే ఆయన అట్లానే వ్యతిరేకించే వ్యక్తి ఏం కాదు. ఆయన పని ఆయన చేసుకునేవాడు. ఆయన ఏం పూజ చేసుకోవడం, దండం ఏం ఉండేదో దండం పెట్టుకుని వెళ్ళిపోయాడు. కానీ నానమ్మ బాగా పూజ చేసింది, మా అమ్మగారు బాగా పూజ చేసేవారు, పూజలు అవి చేసేవారు. మా నాన్నగారు కూడా కొంచెం పూజా పునస్కారం అలవాటు ఉన్నటువంటి వ్యక్తి. అట్లా అయితే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇందాక నేను మీకు తిరుపతి సంఘటన చెప్పాను, అందరికీ అలాగే రూల్ రావాలనుకుంటుంది. నార్మల్ మనిషి రూపంలో వచ్చి కూడా మనకి దారి చూపిస్తాడు, మన నిత్య జీవితం అందరికీ చూపిస్తాడు. భగవంతుడు ఏంటంటే వీళ్ళేదో స్పెషల్, వీళ్ళకేదో అద్భుతంగా మిరాకిల్ చూపించాలి, వీళ్ళు నార్మల్ అని ఏమీ ఉండదు, అందరికీ ఒకేలాగా చూపిస్తాడు ఆ భగవంతుడు దారి. కాకపోతే మీరు అతన్ని పట్టుకోగలగాలి, ఆ పట్టుకునే దారి మనకి తెలియాలి. అంటే ఏమీ లేదు. ఇప్పుడు చంటి పిల్లవాడు ఉన్నాడు, ఆ చంటి పిల్లవాడు అమ్మ ఒడిలో ఉన్నప్పుడు ఆ పిల్లవాడు అమ్మ నాకు ఉదయం నిద్రలేచిన వెంటనే స్నానం పెడుతుందా లేదా, తినిపిస్తుందా లేదా, నాకు బట్టలు తొడుగుతుందా లేదా, పౌడర్ రాస్తుందా లేదా, నాకు ఆట బొమ్మలు ఇస్తుందా లేదా అని ఆలోచిస్తే ఎంత అమాయకంగా ఉంటుందో, పుట్టిన ప్రతి జీవి నన్ను భగవంతుడు చూసుకుంటాడా లేదా అని ఆలోచించడం కూడా అలాగే ఉంటుందంట. చంటి పిల్లవాడిని తల్లి చూసుకోకుండా ఉంటుందా? ఖచ్చితంగా కంటికి రెప్పలా ఎలా కాపాడుకుంటుందో భగవంతుడు మనల్ని అలా కాపాడుతున్నాడు. పేద ధనిక తేడా అనేటువంటిది మనం చేసుకున్న కర్మలు బట్టి ఉంటుంది. మనం పూర్వజన్మలో ఎవడికి పైసా పెట్టకుండా వాడు విలవల్లాడిపోతున్నా సరే, అంటే అపాత్ర దానం చేయకూడదు అలా అని. ఇప్పుడు అవసరం ఉన్న వ్యక్తికి మీరు సహాయం చేయడం వేరు, అవసరం లేని వ్యక్తికి కూడా సహాయం చేస్తే అది అపాత్ర దానం అవుతుంది. దానివల్ల మీకు పుణ్యం రాదు, ఇంకా పాపం చుట్టుకుంటుంది. కానీ నిజంగా ఇబ్బందిలో ఉన్నాడు ఒక వ్యక్తి, అన్నం లేదని వచ్చాడు, మీరు అన్నం తినిపించండి. ఒక వ్యక్తికి ఏదైనా మాట సహాయం చేయండి, ఇది మీకు పుణ్యంగా మారుతుంది. ఖచ్చితంగా మన సనాతన ధర్మంలో జన్మలు ఉన్నాయి, ఆ జన్మ మీకు పనికొస్తుంది. మీరు ఎంతసేపు ఏదో లక్షలు కోట్లు పెట్టి పూజ చేస్తేనే పుణ్యం వస్తుంది అనుకుంటే తప్పు. మనిషికి బుక్స్ లేవు, పిల్లవాడికి
చక్కగా పుస్తకాలు కొనివ్వండి. పేదవాడు ఉన్నాడు, అయ్యో పుస్తకాలు లేవు, 1000 రూపాయల పుస్తకాలు అవుతుంది, కొనిచ్చేసేయండి, అదే పుణ్యం. అలా అని కేవలం పుస్తకాలే కొనివ్వాలి, గుళ్ళు కట్టకూడదు అనకూడదు. గుడి ఎందుకు కట్టాలి? గుడి మనకేం చెప్తుందంటే, మనం ఒక ఆలయానికి వెళ్తున్నామంటే ఫస్ట్ మొట్టమొదటిగా మనం కృతజ్ఞత ఆవిష్కరించుకోవడానికి వెళ్తున్నాం అమ్మ ఆలయానికి. రెండవది, మనకి ఇప్పుడు భగవంతుని చూపించాలి. ఒక పటం ఉంది, పిల్లవాడికి చూపించాలి, నాన్న భగవంతుడు ఉంటాడు. ఎలా ఉంటాడు అంటే ఏం చూపించాలి మీరు? పటంలోనూ, గుడికి తీసుకెళ్ళో, ఒక ఫోన్లోనూ చూపించాలిగా. ఇప్పుడు నేను మీకు ఏదో పేరు చెప్పాను, అది ఎలా ఉంటుంది అంటే అది ఎలా ఉంటుందంటే ఎలా ఇమాజినేషన్ చేసుకుంటాడు ఆ పిల్లవాడు. అప్పుడేంటి, ఇగో నాన్న ఈ శివుడు, పార్వతీదేవి, గణపతి, స్కందుడు, మహావిష్ణువు, అమ్మవారు అని మనం చూపిస్తున్నాం. అలాగా మనకి ఫస్ట్ చూసిన తర్వాత ఏదో మనకు అర్థమయ్యేది. అందుకని మనకు ఒక పటం రూపంలోనూ, విగ్రహ రూపంలోనూ, ఆలయంలోనూ ఉంది. ఇప్పుడు ఆలయాల వల్ల కొన్ని కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంటుంది తెలుసా? కొన్ని కోట్ల మంది బ్రతుకుతుంటారు. చాలా మంది ఏమంటారు, చాలా మంది ఏమంటారు, అయ్యో ఎందుకంటే ఆలయాలు కట్టించడం, అందరికి పనిచేసేవచ్చు కదా అంటారు. మరి ఎవరైనా కానీ ఇక్కడ ఎందుకంటే ఇంత పెద్ద మాల్స్ కడుతున్నారు, పనిచేయవచ్చు కదా అని ఎవరైనా అంటారా? అన్నారు. ఎందుకంటే ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు, పని చేయండి అంటారా? ఎప్పుడు కూడా పని చేయడం పెద్ద విషయం కాదు, కానీ ఎప్పుడు సర్క్యులేట్ అవ్వడం ముఖ్యం. సర్క్యులేట్ అవ్వడం అనేటువంటిది కావాలి. చాలా మందికి ఏంటంటే ఆ పేదవాళ్ళకి పనిచేయడమే మానవ సేవే మాధవ సేవ. 100% కరెక్ట్. నువ్వు మానవ సేవే మాధవ సేవ, కానీ ఆ మానవ సేవ చేసే థియరీ వేరే ఉంటుంది. దాని ఇది సిస్టమేటిక్ గా చేయాలి మానవ సేవ కూడా. మానవ సేవ మాధవ సేవ అందరికి చేసుకుంటే వెళ్ళిపోతున్నాం, అందరు సోమరిపోతులు అయిపోతారు. ఇప్పుడు పంచిపెట్టుకుంటూ వెళ్తూ ఉంటే ఇప్పుడు కొండలైనా కరిగిపోతాయి. కొన్ని దేశాలు చూడండి, ఫ్రీగా అన్ని ఇచ్చేస్తున్నారు. ఏంటి పరిస్థితి? నెక్స్ట్ జనరేషన్ ఏముండదు కదా. ఏమిటంటే అభిషేకం చేస్తున్నాం, ఏమంటారు అందరూ, అభిషేకం చేయడం ఏంటి, అన్ని పాలు పోసేస్తున్నాం, అది చేసేస్తున్నాం. ఏమీ లేదు, అంతా మళ్ళీ పక్కన తీసి ప్రసాదంగానే ఇస్తాం. దాని వల్ల మళ్ళీ ఎన్నో పవర్స్, ఎన్నో శక్తి, ఎంతో ఒక మంత్రశక్తి, ఒక దైవం యొక్క నామస్మరణతో, ఒక వేద మంత్రంతో ఒక శక్తి అది వచ్చింది అనుకోండి. ఆ వేద మంత్రం చదువుతూ జరిగినటువంటి ఒక అభిషేకానికి, ఆ అభిషేక జలానికి అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. అది చాలా మందికి తెలియదు. ఏమనుకుంటారా, ఏదో మంత్రం చదువుతున్నారు అనుకుంటే కాదు, అద్భుతమైన శక్తి ఉంటుంది వేద మంత్రానికి. రోగాలను తగ్గించేటువంటి శక్తి ఉంటుంది. అది ఎంతమందికి తెలుసు అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే గురువుగారు, మీ జీవితంలో అంటే మనిషి ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో ఒక్కొక్కసారి కష్టం వస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ మీకున్నప్పుడు మీరు ఎక్కువగా నమ్మే దైవం, ఎక్కువగా జపించే మంత్రము, ఎక్కువగా చేసుకునే పరిహారాలు, మీరు కూడా నిజంగా పరిహారాలు చేసుకుంటారా గురువుగారు? 100% చేసుకుంటానమ్మా. నా జాతకం నేను చూసుకుంటాను, మా ఇంట్లో అందరి జాతకాలు నేను చూసుకొని ఎవరికైనా పలానా మహాదశ వస్తుంది, పలానా అంతర్దశ వస్తుంది, పలానా గోచారం ఉంది అన్నప్పుడు చక్కగా నేను మా పిల్లవాడిని ఎవరికైతే వాళ్ళని తీసుకొని, లేదా ఇంటికి బ్రాహ్మణుని పిలిచి అతనికి దానం ఇస్తాను. దానం కాదు, జపం చేయవలసి వస్తే జపం చేయిస్తాను. ఈ మధ్యన నేను ఒక రోజు మీకు కాల్ చేసినప్పుడు ఎవరికో దానం ఇవ్వడానికి వెళ్తున్నాను. అట్లా ఏంటంటే ఆ రకంగా దానం అనేటువంటిది ఇస్తాను. మీరు కూడా చేసుకుంటా. అయ్యో ఎందుకు చేసుకో, అందరం ఒకటే కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, డాక్టర్ గారికి జ్వరం రాదా, మందేసుకోరా, చేసుకుంటారుగా. లాయర్లకి కేసులు అవ్వవా? అవుతాయి కదా, వాదించుకోరా. లాయర్ కి కేసు అవుతుంది, డాక్టర్ గారికి జ్వరం వస్తుంది, లేకపోతే ఇంకో పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా డబ్బులకు లోటు ఉంటుంది. పాయింట్ నిజంగా. అంటే చాలా మందికి బహుశా ఉండుండొచ్చు గురువు గారు మీరు చేసుకుంటారా అని, ఒక్క మాటలో మీరు ఆన్సర్ ఇచ్చేసారు. ఏంటంటే అమ్మా, చేసుకోవాలి కూడా. జ్యోతిషాస్త్రం అనేటువంటిది ఎటువంటిది అంటే మీకు ఒక త్రోవని చూపించేది, అంతేగాని భయపెట్టేది కాదు. నీ జాతకంలో ఇది ఉంది, నువ్వు ఇదైపోతావు, ఇప్పుడు ఇన్ని లక్షలు పెట్టి పూజ చేయించుకో. అసలు అది జాతకమే కాదు. అలా ఎవరైనా చేస్తున్నారంటే అది మోసం, 100% మోసం. డబ్బులున్నాయి, పెద్ద ఏదో హోమం చేద్దాం అనుకుంటున్నాం, ఆయన పెద్ద కోటీశ్వరుడు, ఆయన చేస్తున్నాడు. అది చేయడం వల్ల కొంతమందికి ఉపాధి కలుగుతుంది, బోల్డ్ డబ్బులు ఆయన చేసుకోమనండి, తప్పేం కాదు. మీరు పెద్ద పెద్ద పూజలు చేయడం తప్పనట్లే. ఆల్రెడీ చితికిపోయి వచ్చాడు, ఉద్యోగం లేదు, ధనానికి ఇబ్బంది ఉంది, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేసి పూజ చేయాల్సిందే అంటే మహాపాపం జ్యోతిష్కుడికి. ఫస్ట్ అతనికి చిన్న మంత్రం చెప్పాలి. ఆయన నువ్వు ఈ గణపతి నామం చేసుకో, ఫస్ట్ గట్టెక్కాలిగా. నువ్వు ఈ నామం చేసుకో, ఈ అమ్మవారి నామస్మరణ చదువుకో, చూసుకుంటుంది అమ్మవారు. ఎందుకుంది, అమ్మ ఎలా చూసుకుంటుంది, అమ్మవారు అలా చూసుకుంటుంది అని చెప్పాలి.
అంతేగాని నువ్వు ఏం చేస్తావో తెలియదు, నువ్వు బైక్ అమ్మేస్తావో ఫ్లైట్ అమ్మేస్తావో నాకు తెలియదు, వెళ్ళి నా ఒక ₹1,00,000 తీసుకురా పూజ చేద్దాం అంటే గనక ఈ జ్యోతిష్కుడి యొక్క నెక్స్ట్ జన్మ పరిస్థితి చాలా దుర్బలంగా ఉంటుంది, చాలా ఘోరం. అది తర్వాత ఉండేటువంటి వాళ్ళ వంశానికి కూడా దెబ్బ పడుతుందమ్మా. జ్యోతిష్కులకి కూడా శిక్షలు ఉంటాయా? ఎందుకుండవు? జ్యోతిష్కుడు మనిషి కాదా ఏంటి? అమ్మో అసలు అంటే కొంతమంది మనం చూస్తూనే ఉంటాం కదా. అమ్మా జ్యోతిష్కుడు దాకెందుకమ్మా, సిద్ధులు ఇప్పుడు పెద్ద పెద్ద మహర్షులు ఉంటారుగా, అవునా, వాళ్ళకే ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఏదైనా తప్పు చేశారు వాళ్ళ పడతారు కదా వాళ్ళు. గంధర్వులు ఇప్పుడు అష్టవసువుల్లో భీష్ముడు అష్టవసువుల్లో ఒక వసువు, అష్టవసువులు అంటారు వాళ్ళని, భీష్ముడు మిగతా 7గురిని. అతనికి కూడా శాపం చేత మరి భీష్ముడిగా భూమి మీద పుట్టలా. జ్యోతిష్కుడు అంటే మన పుడింగా అంటే జోక్ అందరిలాగే మనిషి. కాకపోతే ఒక డాక్టరు తన వైద్య శాస్త్రాన్ని ఎలా నేర్చుకొని వైద్యం చేస్తున్నాడో జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకొని జ్యోతిష్ శాస్త్ర పరంగా అయ్యా మీకు ఈ దశ ఉంది, ఈ దశ ఉంది కాబట్టి మీకు ఈ మహాదశ నడుస్తుంది, ఈ రెమెడీ చేసుకోండి, మీరు ఈ కష్టం పడుతున్నారు, మీరు ఈ పరిహారం చేసుకోండి, ఈ దేవత పాదాలు పట్టుకోండి, మీరు ఈ దేవతని ఆరాధించండి, మీరు వీటి జోలికి వెళ్ళకండి, ఇటువంటి వాటి జోలికి వెళ్ళకండి, ఇబ్బంది పడతారు. జ్యోతిశాస్త్రం అంటే ఏంటంటే అమ్మా, మీకు మీ చక్రం అనేది ఉంటుంది, మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి చక్రంలో 12 గడులు ఉంటాయి. ఈ 12 గడుల్లో ఏ భావం స్ట్రాంగ్ గా ఉంది, ఏ భావం వీక్ గా ఉంది. ఉదాహరణకి వ్యాపార భావం వీక్ గా ఉంది, అయ్యా మీరు వ్యాపారం జోలికి వెళ్ళకండి. జాబ్ సైన్ బాగుంది, అయ్యా మీరు జాబ్ చేసుకోండి. లేదా జాబ్ బాగోదు వ్యాపారం బాగుంది, వ్యాపారం బాగుంది, ఈ దశలో వెళ్ళండి. సో వాళ్ళు సరైన దారిలోకి చూపించడానికే కానీ జ్యోతిషం పేరుతో లక్షలు పూజల పేరుతో లక్షలు అవగొట్టేసడానికి కాదమ్మా, అసలు కాదు. తప్పదు. ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఒక అమ్మాయికి లేదా అబ్బాయికి అర్క వివాహం చేయాలి, లేకపోతే 2వ వివాహం యోగం ఉంది జాతకంలో, నిజంగానే జాతకం, అప్పుడు తప్పదు. నీకు ఇంకా అది శాస్త్రంలో అలా ఉంది, తప్పదు అన్నప్పుడు నువ్వు దానికి తగ్గట్టుగా ఎంత తీసుకోవాలి అంత తీసుకోవాలి. కానీ లక్షలు వసూలు చేసేసి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే ఇదేంటి అసలు నాకు అర్థం కాదు, ఇదేం దిక్కుమాల జ్యోతిష్యం, అంతే కదా. అట్లా ఇబ్బంది పెట్టకూడదు ఎప్పుడు. అంతే నేను అనేది ఎందుకంటున్నానంటే అమ్మా, ఇంత కఠినంగా వాళ్ళకి తెలియట్లేదు కానీ చాలా పెద్ద పాపం చుట్టుకుంటుంది దానివల్ల, చాలా పెద్ద దోషం చుట్టుకుంటుంది. తెలియక చేసే వాళ్ళైతే తెలిసి ఇట్లాంటివి తెలియక చేయకుండా చేయడం ఏమి ఉండదమ్మా ఇక్కడ. అరే ధర్మం గురించి చెప్పాల్సినటువంటి జ్యోతిష్కుడు అవతల వాళ్ళ దగ్గర నువ్వు లక్షల అధర్మంగా ఉండడం భగవంతుడు పెద్ద ఇప్పుడు కొంతమంది కామ్యం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, నాకు రావాలని చెప్పి వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉండి వాళ్ళు లక్షలు కోట్లు కూడా వాళ్ళు ఖర్చు పెడతారు. లేదా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, రాజకీయ సంఘం పక్క పెట్టేసి ధర్మంగా సంపాదించాడు, ఆయన ధర్మంగా కొన్ని కోట్లు సంపాదించాడు అనుకుందాం. అప్పుడు అతను అరే నేను ఇంత ధర్మంగా సంపాదించాను కదా, నేను నవగ్రహాలకనో భగవంతుడికనో ఇంద్రుడికనో లేకపోతే కృష్ణుడికనో ఏదో నేను పెద్ద ఇది చేస్తాను, సుదర్శన హోమం చేస్తాను, బాగా వైభవంగా అందరికి భోజనాలు పెడతాను, ఫైన్. అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు కూడా. యజ్ఞం చేయమని చెప్పింది శాస్త్రం. ఏం చెప్పింది అంటే యజ్ఞాలు చేయండి అని చెప్పింది. ఎవరు చేయాలి? మీ దగ్గర డబ్బులుండి, మీకు చేసే స్తోమత ఉండి, లేదా మీకు చాలా పెద్ద ప్రాబ్లం ఉండి, మీకు మనీ ఉంటే మీరు చేయండి. అంతేగాని ముందే కుయ్యో ముర్రో అంటున్నాడు ఆ వ్యక్తి, ఊపిరాడక చాలా ఇబ్బంది పడుతున్నాడు, అదేదో మూలిగే నక్క మీద గుమ్మడికాయ పడ్డట్టుగా ఏదో అంటారు చూసారు, తాటికాయ పడ్డట్టుగా అట్లా చేస్తే ఎట్లా అసలు? అది ధర్మం కాదు కదమ్మా. నువ్వు అధర్మ మార్గంలోకి వెళ్ళిపోయినట్టుగా జ్యోతిష్కుడు, నువ్వు ఆల్రెడీ ప్రాబ్లంలో నేను చచ్చిపోతున్నాను దేవుడా అంటే నువ్వు ఆ వ్యక్తి మీద లక్షలు నువ్వు ఖర్చు పెట్టాలి అంటే అది జ్యోతిష్యం అవుతుంది. అది ఏమవుతుందంటే 100% మోసం అవుతుంది. అది మోసం, ఇంకా అందులో ఎటువంటి సంశయం లేదు, 100% మోసం అవుతుంది. మరి అయితే గురువు గారు అసలు ఎవరెవరు పూజలు చేయాలి, ఎవరెవరు హోమాలు చేయాలి, మరి లక్షలు ఖర్చు పెట్టొద్దు అని చెప్తున్నారుగా అమ్మా? నిత్య పూజ అందరూ చేయాలమ్మా. నిత్య పూజ ఎందుకు చేయాలంటే మీకు ఈ జన్మని మానవ జన్మనిచ్చి మిమ్మల్ని నిత్యం కంటికి రెప్పలా కాపాడుతున్నది నిత్య పూజ చేయాలి. ఇక్కడ చాలా మందికి సందేహం వస్తుంది, మరి నాకు కష్టం వస్తుంది కదండి. కష్టం రాకపోతే మనిషి ఇంప్రూవ్ అవ్వడు, గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు సింపుల్ అమ్మా, ఇప్పుడు మీకు కండలు రావాలంటే మీరు జిమ్కి వెళ్ళి కష్టపడట్లేదా? మీ బాడీని సుఖంగా ఉంటే కండలు వస్తాయండి అని ఎవరినైనా చూపించండి. బాడీని కష్టపెడితే కండలు వస్తున్నాయి, మీ బాడీ ఫిట్ అవుతుంది. అలాగే మనిషికి కష్టం వస్తేనే ఫిట్ అవుతుంది. నా అనుభవంతో చెప్తున్నా. నేను జీవితంలో కష్టాలు సుఖాలు పూర్తిగా చూశానని.
లైఫ్ ఎంత డౌన్ స్టేజ్కి వెళ్ళాలి అంత డౌన్ స్టేజ్కి వెళ్ళాలి, ఎంత పైకి వెళ్ళాలి అంత పైకి వెళ్ళాలి. లైఫ్లో నేను చాలా చూసాను. నాకు ఒకప్పుడు బాగా డబ్బులున్న రోజుల్లో, బాగా బిజినెస్లు చేసే రోజుల్లో, సినిమాల్లో ధనం లేకపోతే చుట్టూ చేరు జనాలన్నీ చూస్తే నేను నవ్వుకునేవాడిని, సినిమాలో ఇలా చూపిస్తారేంటని. కానీ నేను ఆ స్టేజ్ చూసా. ధనం లేకపోతే చుట్టాలు ఎలా ఉంటారు, ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, అంటే మన వాళ్ళు మనల్ని డబ్బుకు చూసి కాకుండా మన వాళ్ళు అనుకునే వాళ్ళే ఫిల్టర్ అయిపోతారు. కొందరే ఉంటారు అప్పుడు రియాలిటీ ఫిల్టర్ అయిపోతారు. అట్లాగే నేనేమంటానంటే మన నిత్య పూజ అందరూ చేయాలి. నీకు కష్టం ఉందా నష్టం ఉందా కాదు, ఇప్పుడు నువ్వు బ్రతుకున్నావు, నువ్వు మనిషిగా పుట్టావు, నిత్య పూజ చేయి. రెండవది, నేను పలానా హోమం చేసుకుంటానండి, కృతజ్ఞతతో చేయను. ఇంకా 4 డబ్బులు ఎక్కువ ఇచ్చాడు నీకు భగవంతుడు. చక్కగా బ్రాహ్మణ్ణి పిలువు, అయ్యా నేను సుదర్శన హోమం చేసుకుందాం అనుకుంటున్నా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ప్రకృతి కోసం చేస్తున్నా, భగవంతుని ఆరాధించడం కోసం చేస్తున్నా, నలుగురికి భోజనం పెట్టడం కోసం చేస్తున్నా, ఈ ప్రకృతికి అంటే ఈ వర్షాలు కురిపిస్తున్నందుకు వరుణదేవుడికి చేస్తున్నా అనుకోండి, అగ్నిదేవుడికి చేస్తున్నా అనుకోండి, లేకపోతే నవగ్రహాలు చక్కగా నడిపిస్తున్నందుకు నా దగ్గర 4 డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చేస్తున్నా అనుకోని చేయండి. మళ్ళీ అద్భుతమైన జన్మ రావడం కోసం చేయండి. ఎందుకంటే యజ్ఞం చేయమని చెప్పాడు. యజ్ఞం అంటే కేవలం ఆ హోమం ముందు కూర్చునేదే కాదు, మనం చేసే ఏ ధర్మకార్యమైనా యజ్ఞంతో సమానము అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి మొట్టమొదటిగా. అలాంటి వాళ్ళు చేయాలి. వ్రతాలు ఖచ్చితంగా చేయాలి. వ్రతం పట్టడం అంటే ఏమిటంటే ఒక దీక్ష తీసుకోవడం. నేను ఇలా ఉండాలి, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటావు. ఎందుకు తీసుకుంటావు? నీకు ఒక అలవాటు ఉంది, ఏదో సంథింగ్, లేకపోతే నువ్వు బాగా కష్టంలో ఉన్నావు, దీక్ష తీసుకుంటే ఖచ్చితంగా పోతుంది. ఈ అలవాటు 40 రోజులు నీకు వచ్చింది. ఏది? ఉదయం నిద్ర లేచావు, చక్కగా స్నానపానాలు చేసుకున్నావు, ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకున్న అలవాటు, అబద్ధం ఆడకుండా ఉంటున్నావు. అబద్ధం ఆడకుండా 40 రోజులు ఉండేసరికి నీకు అర్థమైపోతున్నారా ఎందుకు అబద్ధం ఆడుతున్నా, అవసరం ఏముంది? ఊరికే భయపడ్డాను నేను అబద్ధం ఆడడానికి. చాలా మంది ఏంటంటే అమ్మా భయపడి అబద్ధం ఆడతారు. చాలా మంది అమ్మో ఇప్పుడు ఇది చెప్తే ఏమంటాడో. అప్పుడు ఏమైపోతుంది, 40 days లో ఏమైపోతుంది నీకు, అరే నిజం చెప్తే కూడా ఇంకా బాగున్నాను కదా, హ్యాపీగా ఉన్నాను కదా, ఎందుకు అబద్ధం ఆడాలి, మార్పు వస్తుంది. ఆ రియలైజేషన్ కోసం ఈ 40 రోజులు కూడా ఉట్టి దీక్ష తీసుకోవడం అంటే ఏమిటంటే, దీక్ష తీసుకుని గురువు దగ్గర మనం ఏవైతే మన ధర్మాలకు సంబంధించిన ఉంటాయో అవన్నీ వినాలి. చాలా మంది దీక్షలు తీసుకునేటప్పుడు కూడా ఏంటంటే ప్యాంటు షర్ట్ వేసుకుంటున్నారు, పంచి కట్టుకోవాలి. ఎందుకంటే కుట్టిన వస్త్రం కనుక వేసుకుంటే దిగంబరంగా పూజ చేసిన ఫలితం వస్తుంది అంటారు. తెలియక చాలా మంది చేస్తున్నారు, కానీ పంచి కట్టుకోవాలి. దీక్ష తీసుకున్నప్పుడు అయితే పంచి కట్టుకున్నా. నాకు తెలిసింది, అంతకుముందు నాకు తెలియక ప్యాంట్ షర్ట్ వేసుకున్నా. నాకు తెలియని రోజులు, నేనేమి స్టార్టింగ్ నుంచి పంచి కట్టుకున్నా అని చెప్పట్లేదు, నాకు తెలియక కట్టుకున్నా. నేను ప్యాంట్ షర్ట్ వేసుకున్నా, తర్వాత తెలిసాక పంచి మార్చి చేసుకున్నాను. అంటే ఎంతో మందికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ని కూడా ఇస్తున్నారు కాబట్టి మీ వీడియోస్ ఫాలో అవుతున్న లక్షల మంది వ్యూవర్స్ కి మాత్రం తెలుసు నిజంగా పద్ధతులు ఏంటి అంటే. ఒకటమ్మా, నేను ఏదో పెద్ద గురువునను, నేను ఏదో పెద్ద జ్ఞానం ఇస్తున్నాను ఎప్పుడు అనుకోవట్లేదు. ఎందుకంటే భగవంతుడు మనకు ఒక డ్యూటీ అప్పచెప్పాడు, అది నాకు ఇచ్చాడు అవకాశం. అమ్మవారు నాకు ఈ అవకాశం ఇచ్చిందని కృతజ్ఞత చెప్పుకుంటాము. కానీ ఎంతో మంది వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళ కమెంట్స్ మాకు మెసేజ్లు చేస్తూ ఉన్నప్పుడు నా ఆనందాన్ని అయితే వర్ణించలేము గురువు గారిని. ఆనందం వేస్తుంది, చాలా ఆనందం వేస్తుంది. వాళ్ళకి మంచి జరిగింది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆనందం వేస్తుంది. అంటే ఎలా ఆనందం వేస్తుంది అంటే, అమ్మవారి శక్తి ఇంత గొప్పగా పనిచేస్తుంది అని ఆనందం వేస్తుంది. మనం ఏదో చెప్పాము కాబట్టి అయిందని కాదు, భగవంతుడి శక్తి చక్కగా పనిచేస్తుందా. ఎంతమంది అమ్మా మీరు నమ్మరు, నాకు ఎంతో మంది చాలా మంది మెసేజ్లు చేస్తుంటారు, ఫోన్ చేసి చెప్తుంటారు, గురుగారు మీరు ఈ మంత్రం చెప్పారండి, మాకు అమ్మవారి మంత్రం భలే పనిచేసింది. ఫస్ట్ పాయింట్ అయితే చెప్పింది ఏం చెప్పమంటారా మీకు? మనశ్శాంతిగా ఉందండి అంటారు ఫస్ట్. అది ప్రశాంతంగా ఉన్నానండి, నాకు డబ్బులు సంగతి పక్కన పెడితే ప్రశాంతంగా ఉన్నా అంటారు. ఇంకొంతమంది ఏమంటారు, నాకు ఫ్లో పెరిగిందండి, మనీ ఫ్లో పెరిగిందండి అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే నాకు చికాకులు తగ్గాయి అంటారు, భార్యాభర్తల మధ్యన గొడవ మేము విడిపోతాం అనుకున్నది విడిపోలేదండి అంటారు. అంటే నేనేమంటానంటే, మీరు అక్కడ ఏం చేశారంటే అమ్మవారిని నమ్ముకొని మీరు ఎప్పుడైతే దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారో, నేను ఈ ధన సంబంధించిన ఎందుకు సంపాదించలేకపోతున్నానని మీ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేయడం స్టార్ట్ అయింది. మీకు వస్తుంది అని ఒక నమ్మకం కలిగింది. చుట్టూ ఉన్న ప్రకృతి, చుట్టూ ఉన్న మనుషులు, చుట్టూ ఉన్నటువంటి క్లయింట్స్, చుట్టూ ఉన్న వారే భగవత్ స్వరూపం అని అర్థమైంది మీకు. అయితే గురువు గారు, వాస్తు అన్నది వాస్తవం అని, వాస్తుకి సంబంధించిన ఎంతో అవగాహనని మా అందరికీ కూడా కల్పించారు. ఎన్నో రియాలిటీ షోస్ చేశారు, దానికి సంబంధించి లైవ్ లో చూపించారు. ఎంతో మంది ఇళ్ళకి విజిట్ చేసి వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అయితే ఇంతలా మీరు ఇంత చూసిన వాస్తు నిజంగా ఇలా అడుగుతుందని మరోలా అనుకోద్దు. అస్సలు అనుకో. మీ ఇంటికి వాస్తుందా? 100% ఉంది. 100%, 90% ఉంది. 10% అంటే నేను కట్టుకుంది కాదు కదా. నేను కట్టుకున్న ఇంటికి ఖచ్చితంగా 100% ఉంటుంది. అది అపార్ట్మెంట్ లోది కాబట్టి ఆల్రెడీ ఉన్నది సెకండ్ హ్యాండ్
వాస్తు Vehicle. నిజంగా మీరు నమ్ముతారా గురువు గారు? 100% నమ్ముతాను. నేను ఆ ఇంటికి, మీరు నమ్మరు, ఇప్పుడు నేను ఉంటున్న ఇంటికి లిఫ్ట్ ఉండదమ్మా. 4 floors, 4th floorలో నేను ఉంటాను, లిఫ్ట్ ఉండదు. నేను ఆ ఇంటికి 12 ఏళ్ల క్రితం వెళ్ళా. 12 ఏళ్ల క్రితం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తే ఆ ఇంటి రోడ్డు దగ్గరకు చిన్న మోరీ ఉంది. అబ్బాయి మోరీ ఉంది, ఇంటికి ఎందుకు వెళ్తామని అనుకున్నా. కానీ ఎందుకో చూద్దాంలే, పైకి వెళ్ళి చూద్దాం, ఓనర్ ఉన్నాడు కదా, పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి చూస్తే వాస్తు అద్భుతంగా ఉంది. అరే ఇంత బాగుంది వాస్తు, లిఫ్ట్ లేకపోతే లేకపోయింది, వాస్తు బాగుంది అని తీసేసుకున్నాను. మీరు నమ్మరు, ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నాకు చాలా బాగుంది. అవునా? చాలా బాగుంది. 12 సంవత్సరాల నుంచి అదే ఇంట్లో ఉంటున్నాను. ఆ ఇల్లు కొనుక్కున్నాను కూడా, ఓనర్ అమ్మేస్తానంటే కొనుక్కున్నాను కూడా నేను తర్వాత. ఓకే. ఆ ఇల్లు వల్ల నాకు బాగా కలిసి వచ్చింది. ఒకటే ఏంటంటే, నా ఇల్లుని కాదమ్మా, ఎవరైనా సరే ఇల్లు కనుక బాగుంటే చాలా మటుకు మీకు సపోర్ట్ అవుతుంది, నేను నమ్మకంగా చెప్తున్న విషయం. అంటే జాతకం ఎలా ఉన్నా వాస్తు బాగుంటుంది. వాస్తు బాగుంటే కొంత మీకు సపోర్ట్ లభిస్తుంది, కానీ జాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. జాతకం మనం పూర్వజన్మ కర్మ, వాస్తు అనేది మీకు సపోర్ట్ చేసే ఇది. అదే జాతకం బాగున్నప్పుడే సరైన వాస్తు ఉన్న ఇంట్లో ఉంటాము అంటారు. 100% వాస్తున్న ఇంట్లోకి వెళ్తాము బాగున్నప్పుడు. అయితే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆ ఇంటికి నేను ఎప్పుడైతే వెళ్ళానో అంతకు ముందు వరకు నాకు ఎప్పటికప్పుడు వెతుక్కునేలా ఉండేది నా పరిస్థితి. అంటే ఈ నెల రెంట్ కట్టేసామా, స్కూల్ ఫీజులు అయిపోయాయా, ఈ నెల సరుకులు తెచ్చేసుకున్నామా, అమ్మయ్యా అని అనుకునేది. కాస్త ఆ ఇంటికి వెళ్ళాక నాకు డబ్బులు లేట్లేదు 12 ఏళ్ళ నుంచి కూడా, 12 years నుంచి కూడా నాకు పుష్కలంగా. అంటే ఏంటంటే, నాకు వెతుక్కోవడం, ఏదో ఫీజులు కట్టాలని భయపడడం, అమ్మో నెల వస్తుంది రెంట్ ఎలా కట్టాలని భయపడడం, ఇట్లాంటివి లేవు అమ్మ ఇంటికి వెళ్ళాక. అంటే ఒక రకంగా చెప్పాలంటే అన్నీ కలిసి వచ్చే దశ మారింది. అమ్మవారు ఏంటో అర్థమైంది, భగవత్ శక్తి అంటే ఏంటో అర్థమైంది. ఆ భగవంతుడు అనుగ్రహం కొద్ది గొప్ప మన మీద ఉంది, అందరితో పాటు. నాకేదో ఉందని చెప్పను, అందరి మీద ఉంటుంది. కాకపోతే నాకు అందరి మీద ఉందనే విషయం నాకు అర్థమైంది. అంటే అంతకుముందు చాలా ఇల్లులు మారుదామని ప్రయత్నం చేశాను, కానీ వాస్తు బాగాలే ఉండేవి, దొరికేవి కాదు. మీరు వాస్తు ఖచ్చితంగా చూస్తాను కదా, ఎంత మనం ట్రై చేసినా ఏదో ఒక దోషం ఉండేది. దానికి తగ్గట్టుగా ఇంట్లో నిత్య దేవతారాధన చేస్తుంటాం కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే వాస్తు బాగుంటుందో ఆటోమేటిక్ గా మన ప్రయత్నం కూడా ఫలిస్తుందమ్మా. అయితే ఇలా వాస్తు బాగుండి బాగా కలిసి వచ్చిన ఇల్లు మనకున్నప్పుడు దాన్ని వేరే ఇల్లు కట్టుకుని మనం ఖాళీ చేసి వెళ్ళొచ్చు అంటారా? అదే ఇంట్లో ఉండాలంటారా? వేరే ఇంట్లో కట్టుకునేటప్పుడు మంచిగా కట్టుకోవాలి. ఇంకా వాస్తు చూసుకుని వెళ్ళొచ్చు, అక్కడే ఉండాలని లేదు. కాకపోతే మీకు బాగా కలిసి వచ్చినప్పుడు అది విడిచిపెట్టకుండా ఉండండి. మాక్సిమం ఎవరైనా ఒకరు ఉండేలా చూసుకోండి. అక్కడ ఏమవుద్దంటే, చాలా మంది తెలియదు, ఆ ఇల్లు ఖాళీగా ఉంచేస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే, అమ్మ మాకు బాగా కలిసి వచ్చిన ఇల్లు అండి, మేము ఎవరికి ఇవ్వమని ఖాళీగా ఉంచుతారు. అలా ఉంచకూడదు, నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. దాంట్లో ఎప్పుడు ఎవరో ఒక ఫ్యామిలీ ఉండేలా చూసుకోవాలి, రెంట్కి అని ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తారు, అమ్మ ఇది నాకు బాగా కలిసి వచ్చింది, రెంట్కి ఇవ్వను, ఇట్లాగే ఉంచుకుంటా అంటారు. కొంతమంది అయితే నేను చూసా, రోజు ఒకసారి పోయేసి వస్తారు అక్కడికి. అంటే అది సింగిల్ బెడ్రూమ్ ఏదో ఉంటది, ఫ్యామిలీ పెద్ద అవుతుంది, పిల్లలు పెద్ద అవుతారు, సింగిల్ బెడ్రూమ్ సరిపోదు, కానీ ఆ ఇంటికి వెళ్ళి కలిసి వస్తుంది కొంతమందికి. వాళ్ళు ఏం చేస్తారు, బాగా డబ్బులు వచ్చాక డూప్లెక్స్ కట్టుకున్నాక, అమ్మ నేను ఇంటికి ఎవరికి ఎవరైనా రోజు పోయేసి వస్తారు. అట్లాంటి వాళ్ళు నేను చాలా మందిని చూసా. అంత భయపడాల్సిన పని ఏం లేదు. మంచి ఇల్లు కట్టుకుంటే మీరు మారొచ్చు. మీ ఇల్లు మంచి ఇల్లు కట్టుకునే యోగం ఉంటేనే కట్టుకోగలుగుతారు. అలాగే మీ పర్సనల్ లైఫ్ స్టైల్ మా లాంటి వాళ్ళకి, మా మీడియా పర్సన్స్ కి బాగా తెలుసు. గురువు గారి మార్నింగ్ 6 గంటల నుంచి నాకు తెలిసి మీ స్కెడ్యూల్ మొదలవుతుంది. అంటే మీరు 3:30 నుంచే 3:45కి మీరు లేస్తారు. 6 గంటల నుంచి షూట్ స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. నేను అది చెప్పబోతున్నాను. 5:30కి అడిగినే ఇచ్చేస్తారు ఒక్కొక్కసారి. 5:30-6 o'clock కూడా షూట్ చేస్తారు. మీ సక్సెస్ సీక్రెట్ వెనక ఇది కూడా ఒక రహస్యమేనంటారా? ఒక్కసారి మీ డైలీ రొటీన్ ఒక్కసారి చెప్పండి ఈ సందర్భంలో. ఏం లేదమ్మా, మాక్సిమం 90% 3:45కి నిద్రలేస్తాను. ఒక్కొక్కసారి నైట్ బాగా లేట్ అయిపోతే మాత్రం 5 అయిపోతుంది నిద్ర లేవడం, ఒక్కోసారి 6 కూడా అయిపోతుంది ఒక్కోసారి, బట్ చాలా తక్కువ సార్లు అవుతుంది అట్లా. బట్ 3:45-4 షార్ప్గా నిద్ర లేచిపోతాను, నాకు అలవాటు అయిపోతుంది. సో ఉదయం నిద్ర లేచిన తర్వాత 1 గంట సేపు ధ్యానం చేసుకుంటాను. అంటే కూర్చొని ఫస్ట్ ధ్యానం అంటే నాలికని పైకి పెట్టుకొని ఒక మంత్రం, అమ్మవారికి సంబంధించిన మంత్రం ఏదైనా తీసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ చేస్తాను. మీరు రెగ్యులర్ గా రెమెడీస్ లో ఒక భాగంగా ఇది చెప్తూ ఉంటారు. చేస్తాను, మన వ్యూస్ అందరి కోసం చేస్తాను. శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తాను. దాని తర్వాత 5 to 6 స్నానపానము చేసుకోవడము, కొంచెం పూజాది కార్యక్రమాలు అయిపోతాయి. ఇక 6-6:30 నుంచి షూట్స్ అనో లేకపోతే ఏదైనా USA కాల్స్ ఏదైనా ఉంటే అవి చేసుకోవడం చేస్తాను. ఈ క్రమంలో మధ్యలో ఒకసారి ఏం చేస్తానంటే, బిల్డింగ్ పైకి ఎక్కి కొంచెం వాకింగ్ లాగా
సూర్యకిరణాలు వచ్చేలాగా డి విటమిన్ రావాలి కదా మనకి. సేపు మనం ఇక్కడే తిరుగుతూ ఉంటాం, ఇంట్లో ఉంటాం, లేదా స్టూడియోలో ఉంటాం, ఎక్కడ తిరుగుతుంటాం, సూర్యకిరణాలు మనకు పడట్లే. ఈ మధ్య కొంచెం బిల్డింగ్ పైకి ఎక్కి తిరగడం చేస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ఇక దాని తర్వాత షూటింగ్స్ ఉంటుంది, లేకపోతే ఏదో కాల్ ఉంటుంది, లేకపోతే గోశాలకు వెళ్తాను సమ్ టైమ్స్. అంటే రోజు వెళ్ళడం కుదరట్లేదు, వీలుని బట్టి వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు వెళ్ళినప్పుడల్లా అక్కడ కొంచెంసేపు అక్కడ కూర్చోవడం. అక్కడ గోవులకి లోడ్ ట్యాంక్మెంట్ గోశాల ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి నేను వెళ్ళంగానే వాళ్ళకి అర్థమైపోతుంది నేను రెగ్యులర్ కస్టమర్ని. అక్కడ వెళ్ళంగానే ఒక 500 రూపీస్ తట్ట ఇస్తారు వాళ్ళు, ఇంత పెద్ద ఉండేది డైరెక్ట్ వాళ్ళకి అలవాటు. ముస్లిమ్స్ ది బండి ఉంటుంది అక్కడ, వాళ్ళు నేను పోగానే సార్ కైసే అంటారు, 500 రూపాయలు ఇచ్చి తీసుకుంటా. వెళ్ళి కొంచెం కొంచెంగా అన్ని గోవులకి వేసేస్తా, కూర్చుంటా, కొంచెంసేపు అక్కడ కూర్చొని కొంచెంసేపు జపం చేసుకుంటా. ఇంట్లో నిత్యము హోమం చేసుకునే అలవాటు ఉంది నాకు. సమ్ టైమ్స్ కుదరనప్పుడు చేయను, బట్ రెగ్యులర్ గా చేసుకోవడానికి ఇష్టపడతాను, రెగ్యులర్ గా చేసుకుంటాను ఇంట్లో ఉదయం పూట. అండ్ అట్లాగే దాని తర్వాత ఇంకా ఇట్లాగే బయట ఏదైనా షూటింగ్ ఉంది, లేకపోతే కాల్స్ ఉన్నాయి, కాల్స్ చేసుకోవడం. ఆఫీసు, కొండాపూర్ ఆఫీస్కి వెళ్ళడం, ఈవినింగ్ జిమ్కి వెళ్ళడం, స్విమ్మింగ్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా. ఎందుకంటే ఆరోగ్యం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. కాబట్టి ఏంటంటే కొంచెం ఆరోగ్యం మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తుంటాను. వాకింగ్ చేయడం కానీ, కొంచెం డైలీ ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తుంటాను, అటు ఇటు నడవడం. 5 to 10 కంపల్సరీ. టైం తక్కువగా ఉంటే ఒక 5 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తుంటాం. ఇట్లా నా యొక్క దినచర్య ఇట్లా అయిపోతుంటుంది. ఈవినింగ్ ఇంటికి మళ్ళీ చేరుకొని పిల్లలతోని, మా జీవిత భాగస్వామితోని కొంచెం స్పెండ్ చేయడం. మాది పెద్ద ఫ్యామిలీ, కొంచెం 10 మంది ఉంటాం ఇంట్లో, బిగ్ ఫ్యామిలీ. సో అట్లా చాలా సరదాగా బాగుంటుంది పరిస్థితి. అలాగే పర్సనల్ లైఫ్ లోకి వచ్చేసరికి మరి మీరు ఖచ్చితంగా మాతో షేర్ చేసుకోవాలి. మీ సహధర్మచారిని, మీ భార్య, అంటే భార్యాభర్తల బంధం ఇంట్లో బలంగా ఉంటేనే బయటకు వచ్చి ఇన్ని చేయగలుగుతాం. సో ఆవిడ యొక్క పాత్ర ఏంటి? మీ ఇద్దరికి ఎప్పుడైనా గొడవలు వచ్చాయా? ఎందుకు రావమ్మా, 100% వస్తాయి. ప్రతి భార్యాభర్తకు వస్తుంది. అసలు రావు అంటే అది అబద్ధం. ఫస్ట్ అంతేనా? రావు అనుకోవడం అబద్ధం. అయితే ఒక విషయం ఏంటంటే, ఎంత పెద్ద గొడవ వచ్చినా నిమిషం కంటే ఎక్కువసేపు ఉంటుంది మా గొడవ. నిమిషం, అర నిమిషమే. ఇంకా నిమిషం, హాఫ్ మినిట్ లో మళ్ళీ మేము మాట్లాడేసుకుంటాం. సొంత మరదలే, నాకు వివాహం చేసుకున్నాను నేను, ఇష్టపడే చేసుకున్నాను నేను. ఆవిడ నన్ను ఇష్టపడే చేసుకుంది, నేను ఆవిడని ఇష్టపడే చేసుకున్నాను. సహధర్మచారిని అక్కడే మొదలైపోయింది. కూతురే ఆవిడ. అట్లా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మా మదర్ తర్వాత, మదర్ లాగా అంత చూసుకుంది మా భార్య. నాకు చెప్తుంటే నాకు ఆనందం. అవును అవును, నాకు పర్సనల్ గా కూడా తెలుసు. ఎందుకంటే ఆవిడ నన్ను అనుక్షణం కనిపెట్టుకుని ఉంటుంటది. అంటే అట్లాగా కొంచెం, అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ హాల్లో కూర్చొని ఏదో ఫోన్ మాట్లాడుతున్నాను, కొంచెం దగ్గు వచ్చినట్టు వెంటనే వాటర్ తీసుకొచ్చేస్తుంది. ఇది ఉండాలి కదా, కేరింగ్ ఉండాలి కదా. అట్లాగే నేను ఏకాదశి ఉపవాసం ఉంటా. యాక్చువల్గా ఉపవాసం ఉంటే అంటే చూడండి, అంటే ఒక తల్లిలాగా ఎందుకు చూసుకుంటుందని చెప్తున్నాను నేను మీకు. ఏం పర్లేదు, ఈ పళ్ళు తినండి, ఈ అరటిపళ్ళు తినండి అంటే తల్లికే ఆ ఫీలింగ్ ఉంటుంది. అంటే అట్లాగా ఏదో ఒకటి తినిపించాలని ఉంటుంది. అట్లా ఏంటంటే మా మదర్ అట్లా చూసుకునేది నన్ను బాగా. మా మదర్ అయితే మీరు నమ్మరమ్మా, ఇంటికి ఎవరైనా వస్తే ఇంత అన్నం పెట్టేది. అమ్మో ఇంత ఏంటంటే ఏం కాదు తినండి అంటే. మాకు కూడా మేము అన్నం తినేటప్పుడు పొరపాటున తింటూ ఏటో దిక్కులు అలా చూసాం, టక్కని తీసుకొచ్చి అన్నం ఇస్తాం. అంటే ఏంటి, వీడు వేసుకోమంటే వేసుకోడు కాబట్టి వీడు 4 ముద్దలు ఎక్కువ తినాలి కాబట్టి వేసేది. అంతలాగా ఇప్పుడు అంతలాగా. దాని తర్వాత ఐఎమ్ వెరీ లక్కీ. అంటే మా భార్య నిజంగా అంటే నాకు అంటే కొన్ని విషయాలు నేనేమంటానంటే అమ్మ, కొన్ని విషయాలు మ్యాచ్ అవ్వవు అందరికీ కూడా. ఇప్పుడు నా మైండ్ సెట్ 100% మా భార్యతో మ్యాచ్ అవ్వాలని రూల్ లేదు. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణము, నేను చూసిన లైఫ్ వేరు. చాలా మంది ఏమనుకుంటారంటే భార్యతో మైండ్ సెట్ మ్యాచ్ అయిపోవాలంటారు. అవ్వాలని రూల్ లేదమ్మా. ఇప్పుడు నాకున్న మైండ్ సెట్ కి మైండ్ సెట్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. విషయం గుర్తుపెట్టుకోండి, నా మైండ్ సెట్ ఆవిడ మైండ్ సెట్ కంప్లీట్ డిఫరెంట్ అమ్మా. అసలు నా మైండ్ సెట్ ఆవిడ మైండ్ సెట్ సెట్ అవుతుంది. కానీ ప్రేమ ఉంది, ప్రేమ అదొక్కటి చాలు. ఆవిడ నా మీద చూపించే కేర్. ఉదయం నేను ఇవాళ 6:30 కల్లా షూటింగ్ వెళ్ళిపోతానంటే ఆవిడ నాతో 5 o'clock 4 o'clock లెగిసిపోయి నాకు 6:30 కల్లా రెడీ చేసి పెట్టేస్తుంది. అంతకంటే ఏం కావాలి. అది అంత కేర్గా చూసుకుంటున్నప్పుడు ఈ చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి గొడవలు కూడా? దేనికి వస్తాయి అంటే
మా ఇంట్లో యాక్చువల్గా అంటే వేరే టీం కూడా ఉంటారు, నా ఫోన్ కాల్ చూసేవాళ్ళు. అప్పుడప్పుడు మా మిస్సెస్ కూడా చూసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఎవరికైనా క్లయింట్కి మెసేజెస్ లేట్ అయితే ఒక్కోసారి వాళ్ళు మెసేజ్ పెడతారు, ఒక్కోసారి వీళ్ళు ఏదో పనిలో ఉండి చూడరు, ఒక్కోసారి హాఫ్ డే 1 డే పట్టేస్తుంది ఒక్కోసారి. అప్పుడు నేను కొంచెం అయ్యో క్లయింట్ అనవసరంగా ఫీల్ అవుతాడో ఏంటి, మెసేజ్ కూడా రాదు వీళ్ళ దగ్గర నుంచి అని అనుకుంటాడు, మీరు చూడాలి అంటే అప్పుడు ఏదైనా అరే నేను పనిలో ఉంటాను అని ఎక్కడ చూసుకోవడం అవుతుంది, మీకేంటి చెప్పేస్తారు అనేటువంటి చిన్న చిన్న జరుగుతుంటాయి అనమాట అట్లా. అంతేగాని ఎక్కడా కూడా నేను వేరే వేరే ఏ విషయాల్లో అంటే ఆవిడ ఏంటంటే ఇప్పటి వరకు నన్ను ఒక నగ కొనమన్నది లేదు, నా పేరు మీద అది కొనాలి ఇది కొనాలి, నాకు చీరలు కొనాలి అవి కొనాలి ఇవి కొనాలి అని అడిగింది లేదు. నేనెప్పుడు కొంతమ కోరికల్లాగా నేను అల్లుండి కదా మీ నాన్న అది పెట్టమని ఇది పెట్టమని అడిగింది. ఇంకా చెప్పాలంటే 1 రూపీ కూడా నేను అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి 20 ఏళ్ళ వయసు వచ్చినప్పటి నుంచి కూడా కట్నం తీసుకోవడం మహా దోషంగా ఫీల్ అయ్యాను వాడిని. ఉల్టా నేనే మొత్తం ఖర్చు పెట్టుకొని చేసుకున్నాను కూడా. అది అమ్మవారు నాకు ఇచ్చిన ప్రసాదం అనుకుంటాను నేను, అదేమీ నా గొప్పతనంగా చెప్పుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే సొంత మరదలే ఒకటి కొన్ని విషయాలు నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే గొడవలు అందరికీ వస్తాయి. అంటే అట్లాగా మనం అన్నది అవతల వారికి అర్థమవుదు, అవతల వారికి అర్థమైంది మనం వేరే విధంగా చెప్పుండొచ్చు. అప్పుడు ఒక ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా అవుతుంది. కానీ విత్ ఇన్ సెకండ్స్ లో పోవడం కావాలి, ఇద్దరు సైడ్ నుంచి అలాగే వస్తుంది. అయ్యో నేను గొడవ పడిన విత్ ఇన్ సెకండ్స్ లో నేను మళ్ళీ పోయి ఆవిడ ఒళ్ళో పడుకుంటా. సీరియస్ గా చెప్తున్నా ఈ మాట. ప్రతి ఒక్క భార్య భర్తలకి ఇది ఒక సీక్రెట్. నేను ఒకటే చెప్తానమ్మా అందరికి, గొడవ పడడము జరగదు అనుకోవడం కల. అందరికీ గొడవలు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయంటే మేల్ నేచర్ వేరేగా ఉంటుంది, ఫీమేల్ నేచర్ వేరేగా ఉంటుంది. ఈ నేచర్ వేరేగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మీకు విభేదాలు వస్తాయి. విభేదాలు రావడం అసలు న్యాచురల్, క్వైట్ న్యాచురల్. బట్ విభేదాలు వచ్చిన తర్వాత కూడా దాన్ని వెంటనే ఇది కామన్లే అనుకోని కలిసిపోతేనే బాగుంటుంది. మీరు వెంటనే వెళ్ళి ఆవిడ ఒళ్ళో పడుకుంటా అన్నారు కదా, ఆవిడ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇమీడియట్ గా అని చెప్పి? ఏమన్నదు, నవ్వుతుంది మళ్ళీ, వెంటనే ఏముండదు. సో నిజంగా భార్యతో అలా ఉండగలగడం కూడా భార్యకు ఒక వరం. భర్త కూడా అంటే నాకు సొంత మరదలే కానీ చిన్నప్పుడు నేను ఎప్పుడు చూడలే. ఎందుకంటే ఏమయ్యేదంటే అమ్మ, మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. దానివల్ల ఎండాకాలం సమయంలో ఇప్పుడు నేను వెళ్ళాను, మేము రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం కాదు, 2-3 years ఒకసారి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు ఆ ఎండాకాలం సెలవులో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. ఎప్పుడు కనబడలే. ఆ అమ్మాయి 10th అయిన తర్వాత నేను చూడడం జరిగింది. అప్పుడు ఫస్ట్ టైం చూడడం. దాని తర్వాత బాగా చదువుకునేది మా మిస్సెస్, అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది, ఆ స్కూలు అన్నిట్లో ఫస్ట్ వచ్చేది. ఫస్ట్ వచ్చినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే బాగా చదివే వాళ్ళంటే బాగా ఇష్టం నాకు. మనం అంటే కొంచెం పెద్దగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళం కాదు, కానీ చదువుకునే వాళ్ళంటే బాగా ఇష్టం. అంటే నాకు చిన్నప్పటి నుంచి సైకాలజీ అని, లేకపోతే ఇవి ఎట్లా పనిచేస్తున్నాయి, వీళ్ళు ఎందుకు ఇట్లా ఫీల్ అవుతున్నారు, మనస్తత్వ శాస్త్రం కానీ, లేకపోతే మనుషులు అయ్యో ఇంత ఎమోషన్కి ఫీల్ అవుతున్నారని బొమ్మలు వేయడము. అంటే ఆర్టిస్ట్ నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం అలవాటు. బొమ్మలు వేయడము ఇవి బాగా ఇంట్రెస్ట్. చదువు ఏదో చదివామంటే చదివాం, అంతేగాని పెద్దగా నేను మెరిట్ స్టూడెంట్ కానే కాదు, బ్యాక్ బెంచర్ నిజం చెప్పాలంటే. దానివల్ల ఏంటంటే చదివే వాళ్ళని చూస్తే నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అమ్మ మార్తలు బాగా చదువుతుంది ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే తనకున్న వనరులను బట్టి బాగా చదువుకునేది, అంత చాలా తక్కువ దీంట్లో బాగా చదివేది. అప్పుడు ఏంటంటే నేను డైరెక్ట్ అడగడమే, నేను పెళ్లి చేసుకుంటాను అడిగా. ఇంకా లవ్లు ఎక్స్ప్రెషన్స్ ఏం లేవు, డైరెక్ట్ గానే పెళ్లి చేసుకుంటాను ప్రపోజ్ చేసేసారు. సొంత మరదలే కదా. అయితే యాక్చువల్గా అయితే అక్కడ మాకు చిన్న ప్రాబ్లం వచ్చింది చెప్పాలంటే. ఎట్లా అంటే ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మేనమామకి ఇచ్చేద్దాం అనుకునేది వాళ్ళ మదర్. వాళ్ళ మేనమామంతో చేసుకోవాలంటే ద్వేషమేం లేదు ఆమె, కానీ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ మేనమామం చేసుకోవాలని. సో నేను పరిచయం అయిన తర్వాత అప్పుడప్పుడు ఎండాకాలం వెళ్ళడం, మేము అట్లా పరిచయాలు ఏర్పడిన తర్వాత నేను ఫస్ట్ ప్రపోజ్ అంటే నేను పెళ్లి చేసుకుంటాను అంటే ఎట్లా అడిగానంటే, అడగడం ఏంటి మీ మేనమామతో పెళ్ళి అంటే కదా, నీకు మరి ఇష్టమేనా అని అడిగా. అని అడిగితే ఏమీ సమాధానం చెప్పలేదు, ఇష్టం లేదు అన్నట్టుగా ఫేస్ పెట్టింది. మరి నేను చేసుకోవడం నీకు ఇష్టమేనా అని.
అంటే అట్లా అడిగితే ఇష్టమైనట్టుగా చెప్పింది. అప్పుడు మా మామయ్యని మా మేనత్తని కన్విన్స్ చేయడానికి నాకు కష్టపడ్డా. అంటే ఎట్లా అంటే వీళ్ళని సింగిల్గా అడిగితే ఏమనే వాళ్ళంటే నాదే ఉంది మా మామయ్య అనేవాడు, నాదే ఉంది మీ మేనత్తది మీ అత్తయ్యది ఇష్టం అనేవాడు. మా అత్తయ్యని అడిగితే నాదే ఉందిరా మీ మామయ్యది ఇష్టం అనేది. అప్పుడు ఏం చేశానంటే ఒకరోజు నేను మా సిస్టరు మా అమ్మగారు మా నాన్నగారు అప్పుడు చిరైక్యం చెందారు. మేము ముగ్గురం వెళ్ళి మా అత్త ఇంట్లో ఉంది. ఆ రోజు శివరాత్రి నాకు బాగా గుర్తు. శివరాత్రి రోజు వెళ్ళి మా అక్క అడిగారు, వీళ్ళిద్దరు మరి ఇష్టపడుతున్నారు కదా పెళ్లి చేయొచ్చు కదా అంటే మా అత్త ఏమన్నదంటే నాదే ఉంది మామయ్య ఇష్టమైతే నాదేం లేదులే అన్నది. అప్పుడు నేను ఏం చేశాను అంటే వీళ్ళిద్దరు ఏం చేసేవారంటే వాళ్ళ తమ్ముడికి ఇచ్చేద్దామని కదా ఆ ఒపీనియన్. నీ మీద చెప్తే నా మీద చెప్పుకుందాం అనుకుంటున్నాను. అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళకు ఉంటుంది, నేను బాబా తప్పు కాదు అన్నప్పుడు నేనేం చేసా ఒక టెక్నిక్ వాడా. అక్కడ ఆల్రెడీ మామయ్య ఒప్పుకున్నాడు, నువ్వు ఒప్పుకోవడం కష్టం. మామయ్య ఒప్పుకున్నాడు, ఎప్పుడు ఒప్పుకున్నాడు అంటే ఇప్పుడే పిలిపిస్తాను ఆగని చెప్పి నేనేం చేసి సైకిల్ వేసుకొని వెళ్ళా. ఆ ఊరు అనమాట, పల్లెటూరు అది. సైకిల్ వేసుకొని వెళ్ళి మామయ్య దగ్గరికి వెళ్ళి ఏం చెప్పానంటే అత్త ఒప్పుకుంటే నీకు ఇష్టం అన్నావు కదా, అత్త ఆల్రెడీ ఒప్పుకుందాను. అత్త ఒప్పుకుందా అన్నాడు. ఒప్పుకుందన్నా. ఆయన తీసుకొచ్చి ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి ఇవ్వండి ఇద్దరు ఉన్నారు కదా అంటే ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు. సో అబ్బా, సో అలా అంటే చూడండి, నేను ఇప్పటి వరకు మీ మాటలన్నీ వింటున్నప్పుడు కూడా గురుగారు శివరాత్రి రోజు ఎక్కడ చూసినా ఆ స్పిరిచువాలిటీ ఆ ఆధ్యాత్మికత తెలియకుండానే కదా. విషయం ఏంటంటే మా మామయ్య మహాశివభక్తుడు. ఆయన శివభక్తుడు. ఆయన ఏంటంటే అంతా శివుడే చూసుకుంటాడు అనే ఫీలింగ్. నిజం చెప్పాలంటే అట్లాగా శివుడే చూసుకుని పెళ్లి చేసాడేమో అనిపిస్తుంది నాకు ఆ విషయంలో. అట్లా ఏంటంటే నా వివాహం అట్లా తెలియకుండానే మీ బాల్యం నుంచి ఇప్పటి వరకు మీ అడుగు అడుగున ఆ దైవానుగ్రహం ఉంటూనే వచ్చింది. అందరి లైఫ్ లో ఉంటుందమ్మా. నేనేం నమ్ముతానంటే నా ఒక్క లైఫ్ లో అని కాదు, అందరి లైఫ్ లోనే దైవానుగ్రహం ఉంటుంది, ప్రతి ప్రాణిలోనూ ఉంటుంది. కాకపోతే మనం కొంతమంది గుర్తిస్తాము, కొంతమంది గుర్తించము. ఇప్పుడు పిల్లవాడికి సేవ చేసేటువంటి తల్లిని ఇది తల్లి అని గుర్తించేవాడు ఉంటాడు ఒక జ్ఞానం వచ్చిన తర్వాత. గుర్తించలేనప్పుడు కూడా ఆ తల్లి ఆ పిల్లవాడికి సేవ చేస్తుందిగా. అసలు ఆ పిల్లవాడికి ఇంకా బ్లర్ గా కనిపిస్తుంది, తల్లి ఎవరో తండ్రి ఎవరో కూడా ఇంకా క్లారిటీ ఉండదు. నన్ను ఎవరు స్నానం చేస్తున్నారు, ఎవరు తినిపిస్తున్నారు, ఎవరు పాలిస్తున్నారు కూడా తెలియదు. తెలియనంత మాత్రం చేత ఆ తల్లి ఆ పిల్లవాడినో పాపనో బాబునో చూడనట్టు కాదు, తెలియకుండా ఆ సేవలు అందుకుంటున్నారు. తర్వాత తెలిసి సేవలు అందుకుంటాడు తల్లి నుంచి తండ్రి నుంచి, అంటే ఆ రక్షణ పొందుతాడు. అలాగే భగవంతుని తెలుసుకొని మనం పొందుతున్నాము, తెలియకుండా పొందేవాడు ఉంటాడు. అది నా ఉద్దేశం భగవంతుడి విషయంలో. అలాగే గురువు గారు, మీరు మీ వీడియోల ద్వారా అంటే ఎంతో మందికి ఎన్నో పరిహారాలు ఇస్తున్న సందర్భాల్లో దైవ క్షేత్ర దర్శనాల గురించి కూడా ఎన్నో చెప్పున్నారు. అయితే ఆ క్షేత్ర దర్శనం వల్ల ఏం జరుగుతుందని నేనే ఎన్నో సందర్భాల్లో మిమ్మల్ని అడిగిన క్రమంలో మీరు చెప్పేవారు, ఆ దైవ క్షేత్ర దర్శనం వల్ల కూడా జీవితం ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందమ్మా అని చెప్పేవారు. అలా ఏదైనా ఒక క్షేత్ర దర్శనం ద్వారా మీ జీవితంలో ఈ మార్పు వచ్చింది అనే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చెప్పాలంటే 1 by 1 చెప్పుకోవాలంటే నాకు ఎక్కడ దాకా క్షేత్రం దాకేందుకు, బిర్లా టెంపుల్, వెంకటేశ్వర స్వామి. స్టార్టింగ్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వెళ్ళినటువంటిది బిర్లా టెంపుల్, వెంకటేశ్వర స్వామి. నేను చెప్పాగా ఇందాక మీకు స్టార్టింగ్ లో అదేదో బిజినెస్ లాగా ఉండేది. అప్పుడప్పుడు మిడిమిడి జ్ఞానం కదా, ఏదో నాకు ఇది నాకు ఇది ఇవ్వు నేను కొబ్బరికాయ కొంటా అంటే అప్పుడుండే జ్ఞానం అంతే ఉంటుంది ఎవరికైనా, నాకనే కాదు అందరికీ అలాగే ఉంటుంది మా స్టార్టింగ్ స్టేజ్. మనం భగవంతుని తెలుసుకుంటూ వెళ్తున్నప్పుడు అది వేరే ఉంటుంది. దాని తర్వాత తిరుపతికి వెళ్తున్నప్పుడు కొన్ని అరే ఇక్కడ ఎందుకు ఇలా ఉంది, ఆ ఫీల్ ఎందుకు అట్లా జరుగుతుందని, విజయవాడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నప్పుడు ఒకసారి కొండగట్టు వెళ్ళాను. మీకు ఈ విషయం కూడా చెప్పాలి. ఒకసారి కదా 3 సార్లు వెళ్ళాను. అయితే నేను నాతో పాటు ఇంకో వ్యక్తి ఇద్దరం వెళ్ళామమ్మా. వెళ్ళినప్పుడు కొండగట్ట దగ్గర పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నిద్రపోవడానికి అక్కడెక్కడ పడుకుని ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతారు ఆ కొండ మీద. మరి ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి తెలియదు, ఇది జరిగి ఒక 15-18 years బ్యాక్ విషయం. అయితే అక్కడికి వెళ్ళి పడుకున్నాం. ఇక్కడ ఆంజనేయ స్వామి ఏదో రూపంలో దర్శనం ఇస్తారట అని విన్నా. అక్కడ నేనేమన్నానంట నాతో వచ్చిన వ్యక్తికి, మనకి మధ్యరాత్రిలో ఆంజనేయ స్వామి కోతు రూపంలో వచ్చిస్తారేమో అని పడుకున్నాం. మీరు నమ్మరు, సరిగ్గా 11-12 ప్రాంతంలో నిజంగానే కోతి వచ్చి అక్కడికి వచ్చి ఇట్లా కూర్చుంది. ఏదో తెలియని ఒక వెలుగు కనబడింది అక్కడ. అదొకటి. నేను అడిక్మేట్లో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందమ్మా.
నేను బేసిక్గా బొమ్మలు వేస్తుంటానని చెప్పాను కదా. అవునవును. ఆ టెంపుల్లో ఏమైందంటే ఒకసారి ఆ టెంపుల్ వాళ్ళు ఈ టెంపుల్కి మొత్తం కలరింగ్ చేద్దాం అనుకున్నారు. అప్పట్లోనే ఒక 20 ఏళ్ల క్రితం మాటిది. అప్పట్లోనే ఆ పెయింటర్స్ అది మాట్లాడితే 1,20,000 చెప్పారు. అప్పట్లోనే 1,20,000 చెప్తే నేనేమన్నానంటే అయ్యో ఎందుకండి పాపం ఫండ్ అంత లేదు వాళ్ళ దగ్గర. అప్పుడు ఫండ్ అంత లేదు, అంత ఫండ్ మళ్ళీ రైజ్ కష్టమవుతుంది, ఓ పని చేద్దాం, నా దగ్గర కొంతమంది టీం ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి 40,000లో చేద్దాం, అంటే 30%లోనే అయిపోతుంది, నేను దగ్గరుండి చేపిస్తాను, మనకి ఎన్ని డబ్బులు మిగిలినట్టే కదా, దాని తర్వాత మనం ఇంకో దానికి వాడుకోవచ్చు కావాలంటే డబ్బులు అని చెప్పని నేనేం చేశానంటే దగ్గరుండి చేయించిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయింది. తెల్లవారితే శ్రీరామనవమి అనగా ఆ టెంపుల్లో బ్యాక్ సైడ్ ఇట్లా వైట్ హెయిర్ మీద ఇలా ఆంజనేయ స్వామి ఇలా ధ్యానం చేస్తున్నట్టుగా ఒక బొమ్మ ఉంటుంది. ఇప్పుడు లేదు, మొత్తం కలర్ చేశారు. ఇది 20 ఏళ్ళ క్రితం 18 ఏళ్ళ క్రితం ఇలా ఉన్నట్టుగా ఒక ధ్యానంలో కూర్చున్నట్టుగా ఒక బొమ్మ వేయాలి. అదొక్కటే పెండింగ్ ఉంది. నెక్స్ట్ తెల్లవారితే శ్రీరామనవమి. అయితే నేను వాళ్ళు ఏమన్నారు, ఏంటి అంతా అయిపోయింది, ఒకటే పెండింగ్ ఉండిపోయింది, అట్లా పర్లేదు, నేను నైట్ అంతా ఉండి నేను చేస్తాను, డోంట్ వరీ. నైట్ అన్నీ తయారు చేసుకున్నాను, స్కెచ్ వేసేసుకున్నాను. నేను ఏంటంటే ఆయిల్ పెయింట్స్ హాబీ నాకు, యాక్చువల్లీ చెప్పాలి, బొమ్మలు వేయడం హాబీ. బొమ్మ చేస్తున్నాను, నిద్ర వచ్చేస్తుంది. ఇట్లా హెయిర్ వైట్ హెయిర్ కదా, ఫస్ట్ గ్రే కలర్ ఫిలప్ చేసి వైట్ పెయింట్తో మనం ఒక్కొక్క హెయిర్ లాగా చేస్తూ ఉండాలి. అండ్ ఆ పక్కన ఒక నది ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది, ఒక కొండ ఉంటుంది, అక్కడ ఒక బిగ్ రామాలయం లాగా ఉండి అక్కడ రాముడు లక్ష్మణుడు సీత ఉన్న విగ్రహాలు కూడా ఉన్నట్టుగా చిన్నగా ఉండాలి. అది నేను చేస్తాను. నిద్ర వస్తే మీరు నమ్మరు, ఈ పక్క నుంచి అనే సౌండ్ నాకు, మీరు నమ్మరు, నాకు ఒక్కసారి ఇట్లా ఉలిక్కిపట్ట, ఇదేమిట్రా అలా అవుతుందని. సరే మళ్ళీ చేస్తూ ఉన్నా, మళ్ళీ కొనుక్కు, మళ్ళీ ఈ పక్క నుంచి నాకు, మీరు నమ్మరు, నాకు దెబ్బకి పోయింది, నిద్రపోయింది. వస్తున్నాయి గురువు గారు నిజంగా. అయితే చెప్తానండి. సరే ఇంక నాకు నిద్ర మొత్తం పోయింది, చక్కగా కంప్లీట్ అయిపోయింది, పోయింది. మార్నింగ్ 5 o'clock అందులో ఒక వ్యక్తి పడుకుంటాడు, నిద్రపోతాడు, వాచ్మెన్ లాగా. లేప 5 అవుతుంది, నిద్ర లెగిసాడు, ఆయన కూడా నిద్ర లేచి. నేను అడిగా అతన్ని, మీరు ఇక్కడే నిద్రపోతారు కదా రోజు, ఇక్కడ ఏదైనా మీకు ఏమైనా కనిపిస్తుందా, ఏదైనా సౌండ్, ఏదైనా దేవతా సంబంధించి మీకు ఏమైనా కనిపిస్తుందా అని అడిగా. ఆయన చాలా అమాయకంగా ఏం చెప్పాడంటే, ఇంత సైజులో ఉండేటువంటి ఆంజనేయ స్వామి మీద లోపలికి బయటికి పోయినప్పుడు అప్పుడు అనిపిస్తుందండి నాకు అన్నాడు. ఇదేంటి ఇంత సైజులో అనిపించడం ఏమిటి అని నాకు ఒక సందేహం అప్పటి నుంచి. నేను ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నప్పుడు కొండగట్టుకు వెళ్ళినప్పుడు బాగా ఏజ్డ్ ఉన్న ఒక పంతులు గారు సంథింగ్, అక్కడ ఉంటారేమో నాకు ఐడియా లేదు, బాగా ఏజ్డ్, బాగా ముసలతను, మేబీ ఆయనకు ఒక 100 సంవత్సరాలు ఉండొచ్చు. ఆయన చెప్తున్నాడు, ఆంజనేయ స్వామి ఎవరికైనా కనిపిస్తే ఈ సైజులో కనిపిస్తాడు అని చెప్తున్నాడు ఆయన. అప్పుడు నేను మ్యాచ్ చేసుకున్న ఆ వ్యక్తి చెప్పింది అది. ఎంత పుణ్యం చేసుకుని ఉంటారు. అతను వాచ్మెన్, ఆయనకి ఎందుకు కనిపిస్తున్నాడు, అదొక యోగం. పూజలు హోమాలు యజ్ఞాలు చేసిన వ్యక్తికే కనబడలేదు, ఆయనకి కనిపిస్తున్నాడు, అది యోగం అంటాను. ఆ రోజు నాకు ఆ ఎనర్జీ కనబడింది. అసలు మీరు చెప్తున్నప్పుడు కూడా మా కళ్ళ ముందు ఆ ఎనర్జీ, అయ్యో మీరు నమ్మరు, ఆ సౌండ్, ఆ వైబ్రేషన్తో సహా ఇప్పటికీ నాకు అనిపిస్తుంటుంది. అంటే ఏంటంటే రాముడిది చేస్తున్నాను, ఎక్కడ తప్పిపోతుందని ఆంజనేయ స్వామి నాకు నిద్ర లేపినట్టు అనిపించింది నాకు కదా. నాకు కూడా మీరు చెప్తున్నప్పుడు అదే అనిపించింది. అట్లా ఏంటంటే మన లైఫ్లో భగవంతుడి యొక్క అనుగ్రహం ప్రతి అడుగడుగునా ఉంటుందమ్మా, అడుగడుగునా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. గుర్తించాలంటారా? గుర్తించాలి. కాకపోతే మాలాంటి వాళ్ళకి తెలుసుకోవడం కొంచెం కష్టం. మీలాంటి వారు సులభంగా తెలుసుకోవచ్చు. అదేం లేదమ్మా, అందరూ తెలుసుకోగలుగుతారు. మీరు ఇంతమంది గురువులను మీరు ఇంటర్వ్యూ చేసినటువంటిది మీకు కూడా ఎంతో కొంత అవగాహన ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే నాకు నా లైఫ్లో బాగా అర్థమైన విషయం ఏంటంటే, భగవంతుడితో బిజినెస్ చేయకూడదు. తెలియక నేనే 15 ఏటో నాకు ఇది ఇవ్వు, నీకు ఇది ఇస్తాను అని, అప్పుడు వేరు. అంటే తెలియనప్పుడు ఒక చిన్న పిల్లవాడు చూడండి, ఇదేదో నాకు ఈ చాక్లెట్, నీకు ఈ చాక్లెట్ ఇస్తాను అన్నప్పుడు చిన్నపిల్లవాడితో ఉన్న ఇది వేరు. అప్పుడు ఆ భగవంతుడు ఆ ఏజ్లో అర్థం చేసుకుంటాడు. కానీ ఈ టైంలో మీరు అతని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు ఏమైపోతుందంటే, భగవత్ శక్తి ఆయన 24 గంటలు మనకి ఇస్తూనే ఉన్నాడు. అంతా కృతజ్ఞత చెప్పుకోవడమే ఇప్పుడు ఇంకంతా కూడా. ఇప్పటికీ కూడా గురువు గారు నాకు తెలిసి 95% ప్రజలు ఆలయానికి వెళ్ళి నేను నీకు నీళ్ళలు సమర్పిస్తానో, లేదంటే నీకు పలానా హుండీలో ఇది వేస్తానో,
ఆ నిలువు దోపిడీ ఇస్తానో ఏదో ఒక ముడుపు కట్టి మరి తెచ్చుకోవట్లేదని అంటారు. అలా అనుకున్న వాళ్ళకే నిజంగా జరుగుతుందంట. జరుగుతుంది. మరి దానికి అలా కారణం కదా ఏంటి? అక్కడ ఏంటంటే ఇక శరణాగతి అంటే ఎట్లా అంటే నా శక్తితో ఇది అవ్వట్లేదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. Yes, yes. అమ్మాయికో అబ్బాయికో పెళ్ళి అవ్వాలి, లేదా ఒక ఉద్యోగం రావాలి. ఆ తల్లో తండ్రో ఏమని మొక్కుంటారు, స్వామి మాకు ఉద్యోగం మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేలా చూడు స్వామి, తిరుపతికి నడుచుకొని వస్తాను. అవును, అవును. అంటే ఏమిటి, భగవంతుడి మీద విశ్వాసంతోనే చేస్తున్నాడు. అక్కడ నేను చిన్నప్పుడు కూడా చేసింది విశ్వాసంతోనే చేశాను. కానీ అక్కడ ఏ క్లారిటీ రావాలంటే నాకు చిన్నప్పుడు అంటే అప్పుడు రాదు, ఎవరికి రాదు, నాకు కదా ఎవరికి రాదు. ఇది తెలియకుండా ఇట్లా చేస్తున్నాను ఏంటంటే ఒక ఏజ్ వచ్చాక వస్తుంది. కానీ ఇలా మొక్కులు ఉంటాయి, తలనీలాలు ఇస్తానో నడుచుకొని వస్తానో అంటే ఏమిటి, భగవంతుడు మనకి ఇది ఇస్తాడని. కానీ నాకు తర్వాత ఇంకా రియలైజేషన్ ఏమయ్యానంటే ఒక సంఘటన చెప్తా దీనికి రిలేటెడ్గా. నాకు తెలిసిన ఒక స్టూడెంట్స్లో, చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కదా ఈ జ్యోతిషాస్త్రం నేర్చుకున్న స్టూడెంట్స్లో, ఒక స్టూడెంట్ ఏం చేశారంటే వాళ్ళకి ఒక ల్యాండ్ అమ్ముడు పోవాలి. అమ్ముడు పోతే ఫలానా అమ్మవారి దగ్గర ఒక ఇది అనుకున్నారు, వాళ్ళు చేయిస్తాము అని. అనుకోకుండా మాటల్లో నాకు చెప్పారు, సార్ ఇట్లా అనుకున్నాం మేము చేయిస్తామని. అంటే నేనేం అడిగానంటే, మీరు అది ఆ ల్యాండ్ అమ్ముడు పోతే చేయిస్తామని అనుకున్నారు కరెక్టే, కానీ మీరు అక్కడ దాకా వెయిట్ చేయకండి, వెళ్ళి మీరు అమ్మవారికి ఏదైతే అనుకున్నారో అది చేసేసేయండి. చేసేస్తే మీరు అనుకున్నది చేసేసారు, మిగిలింది ఎవరికి, అమ్మవారికి మిగిలింది. అమ్మవారు ఖచ్చితంగా చేస్తుంది. మనమైనా మాట తప్పుతామేమో, అంటే మనుషులం మాట తప్పడం అంటే ఇన్సెన్స్ నేను మాట తప్పుతాను కదా, ప్రారంభమైన మాట తప్పను నేను. అంటే ఏంటంటే మనమైనా కొంచెం అబ్బా తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అనొచ్చు అని అనుకోవచ్చు, తర్వాత అని పెండింగ్ పెట్టచ్చు, పోస్ట్ పోన్ చేయొచ్చు విషయాన్ని. కానీ భగవంతుడి శక్తి అలా ఉండదు, నువ్వు చేసావుగా నీకు ఇది చేస్తాను. కానీ చాలా మంది ఇవి లంచాలైనా మీరు భగవంతుడికి ఇస్తుంది అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే అమ్మ లంచం కాదు, ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు తెలియక మాట్లాడే మాటలు అంటే లంచం అంటే ఎప్పుడో ఎలా అవుతుందంటే, నువ్వు ఇది ఖచ్చితంగా చేస్తే నేను ఇస్తా, లేకపోతే నేను నమ్మను, నువ్వు లేడని నేను ఫీల్ అవుతా. ఇవన్నీ అది ఇంకా ఒక మూర్ఖత్వం. ఇదేంటంటే ఆనందంతో ఇవ్వడం అనుకోవాలి. అంటే అట్లాగా నువ్వు నాకు ఇది చేసి పెట్టావు కాబట్టి అని కూడా కాదు, నువ్వే ఇస్తావని నాకు తెలుసు స్వామి, ఇది నీ వల్లే. ఇప్పుడు నేను మానవ మాత్రుణ్ణి, నా ప్రయత్నం నేను చేస్తున్నాను, ఈశ్వరానుగ్రహం లేకపోతే ఇది జరగదని నాకు తెలుసు స్వామి, నువ్వే చూసుకోవాలి. కాకపోతే నేను భక్తితో నీకు సమర్పించుకుంటున్నా, మొత్తం నీదే, మొత్తం ఈశ్వరుడిదే. మనం ఒక్కొక్క ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుని నాది 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 అంటూ ఉంటాడు, దేవుడు నవ్వుకుంటుంటాట పైనుంచి, వీడి ఏమిటో ఇలాంటి యజమానులు కొన్ని కోట్ల మంది మారిపోయారని నవ్వుకుంటుంటారట. అది గుర్తించట్లేదు. అంటే ఏమిటంటే అతనిదే అతనికి ఇస్తున్నాం మనం, మన దగ్గర ఉన్నదేదో ఆయనకి ఇస్తున్నాం అనేటువంటి భావనలో ఉంటాను, చూసారా, ఆ భావనలో ఉండకూడదు అంట నేను. మనం ఒక ఉండిలో 1000 రూపాయలు వేసామనుకోండి ఉదాహరణకి, ఏదో నేను సంపాదించాను, కష్టపడి సంపాదించాను, ఇదిగో ఇస్తున్నాను కాదు, స్వామి నువ్వు ఇచ్చిందే నీకు ఇస్తున్నానయ్యా అమాయకంగా. ఎంతో అమాయకుడిని నేను, నువ్వు ఇచ్చింది నేను నీకు ఇస్తున్నాను చూడ, ఎంత అమాయకత్వం ఉన్నది. కాకపోతే ఏంటంటే నా కోరిక ఇది స్వామి, అబ్బాయికి ఉద్యోగం రావాలి, అమ్మాయికి పెళ్లి చక్కగా సెట్ అవ్వాలి, నేను ఒక ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నా సెట్ అవ్వాలి, లేదా నేను ఫ్యాక్టరీ పెట్టాను, నలుగురికి ఉపాధి ఉంటుంది, నేను బాగుపడతాను, ఈ ఫ్యాక్టరీ నడిపేలా చూడు స్వామి, లేదా ఒక షాప్ పెట్టాను, ధర్మబద్ధమైంది అయి ఉండాలి. మీరు ఏదో స్మగ్లింగ్ చేస్తూ స్మగ్లింగ్ నాకు సక్సెస్ అవ్వాలి, ఏం లేదు, నేనేదో ప్యాకాట సక్సెస్ అవ్వాలి, లేదా బెట్టింగ్లు ఆడుతూ బెట్టింగ్ సక్సెస్ అవ్వాలంటే భగవంతుడు ఏమీ ఇవ్వడు. చాలా మంది అంటారు రకరకాల మార్గాల్లో ఉంటుందండి, మనకి ఈ మార్గంలో కాకుండా ఇంకొక మార్గంలో చేయొచ్చండి, ఇట్లాంటివి ఏం పనిచేయవమ్మా గుర్తుపెట్టుకోండి. ఈ సాంప్రదాయంలో కాదండి ఇంకో సాంప్రదాయంలో చేయొచ్చు దానికి అంటూ ఉంటారు. కానీ అట్లాంటివి ఏమీ ఉండవు, భగవంతుడు ఎక్కడైనా ఒకటే. మీకు ఒకవేళ ఇంకొక రూపంలో మీకు ఆ కోరిక తీరినా ఇంకొక రకమైనటువంటి సాధనల ద్వారా దానివల్ల ఎఫెక్ట్ కూడా ఉంటుంది అంటా నేను. రకరకాల ఉంటాయిగా మనకి, సాత్వికంగా చేసేవి కాకుండా మనం కొంచెం తామసికమైనటువంటి వాటి ద్వారా చేస్తాను చూసారా, తామసిక సంబంధంగా నువ్వు పొందినటువంటిది దాని ద్వారా ఎఫెక్ట్ నువ్వు పొందవలసిందే. సో అది ఏమైనా ఫలితం వచ్చుంటే టెంపరీ అయి ఉండొచ్చు, టెంపరీ, మీకు అదంతా టెంపరీ. మీకు సాత్వికంగానే ఎప్పుడైనా పొందాలి, మీరు సాత్వికంగానే చేసుకోవాలి. కాకపోతే ఇవాళ రేపు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, పిల్లవాడిని మీరు బాగా తిట్టి కొట్టి ఆ అబ్బాయిని చేశారు అంటే విపరీతంగా,
నువ్వు కనుక ఇప్పుడు సక్సెస్ అవ్వకపోతే అది ఇది అని. రేపు పొద్దున్న పిల్లవాడు ఒక ఏజ్ వచ్చాక నన్ను ఇంత హింస పెట్టారు, నేను సక్సెస్ నేను రావడానికని మీ మీద ఎంతో కొంత మీ జీవితంలో ఎన్నో సంఘటనలు చూసుంటారు ఇలాంటివి కదా. చూశాను. మీరు అర్థమయ్యేలా చెప్పాలి, కొంచెం భయం పెట్టాలి. ఇప్పుడు భయం, భక్తి, భయము, ప్రేమ అన్నీ ఉండాలి. పిల్లలకు భయం లేకపోయినా కష్టమే. ఇప్పుడు భయం లేదనుకోండి, మొన్న ఒక కేసు నేను చూసా. ఆ అమ్మాయి ఏమంటుంది, ఫ్రీ బర్డ్ అయిపోయింది అమ్మాయి. అంటే ఎట్లా అంటే అమ్మాయికి వాళ్ళ ఫాదర్కి మంచి ఇది అయిపోయింది. ఏమంటుంది అమ్మాయి, నాన్న నేను మా ఇంట్లోనే పార్టీ చేసుకుంటాము, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ మందు అవుతాం అంట. అంత ఓవర్ ఫ్రీడమ్ ఇచ్చేసాడు. ఇప్పుడు అరే ఈ ఇంటికి వచ్చి ఫ్రెండ్స్ తీసుకొచ్చి, అది కూడా బాయ్ ఫ్రెండ్స్ అంటే ఏమంటది అమ్మాయి, బాయ్ ఫ్రెండ్స్ కాదు నాన్న, ఫ్రెండ్స్ బాయ్స్ ఉన్నారు అంతే ఫ్రెండ్స్లో. ఇతని భయం ఏంటంటే సరే వాళ్ళు మంచి వాళ్ళే అవ్వచ్చు, తాగిన మైకంలో ఏదైనా తప్పిదం జరిగితే, అంతేగా తాగిన మైకంలో అబ్బాయి మంచివాడై ఉండొచ్చు, అబ్బాయి వాళ్ళ పెంపకం కూడా, వాళ్ళ ఇంట్లో పెంపకం కూడా మంచి పెంపకమే అయి ఉండొచ్చు అనుకుందాం. ఒక ఏజ్లో అదేదో టేస్ట్ చూడాలనే భావంతో వాళ్ళు చేశారనుకో, ఆ తాగిన మైకంలో తప్పిదం జరిగితే పరిస్థితి ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి ఏంటంటే పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ ఆ ఫ్రీడమ్ ఒక హద్దు ఉండాలి. అది చాలా మంది తెలుసుకోక ఇబ్బంది పడుతున్నారు. అలాగే గురువు గారు, మీ నాన్నగారు మీ చిన్నప్పుడే కాలం చేశారని చెప్పారు. చిన్నప్పుడు అంటే నాకు ఒక 20 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు, 18-20 ఏళ్ళ. మీ అమ్మగారు కూడా కాలం చేశారు. అవును, ఈ మధ్యనే కదా. ఈ మధ్య అంటే ఒక 8 years బ్యాక్, 7-8 years బ్యాక్. అయితే మనం పితృదేవతలని మీరు చెప్పే పరిహారాల్లో అమ్మవారి గురించి, పితృదేవతల గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. అయితే పితృదేవతల దర్శనం మీకు ఎప్పుడైనా కలిగిందా? ఎందుకు కలగలేదు. దర్శనం అంటే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ గా కనబడ్డారంటే వాళ్ళంత అదృష్టవంతులు ఎవరు లేరు. నాకు ఎప్పుడు కళ్ళ ముందు ఇలాగేదో కనబడిందని నేను చెప్పను, ఎందుకంటే నాకు ఎప్పుడు అలా జరగలేదు. నాకు ఒక లీల రూపంలో, ఏదో స్వప్న రూపంలో, వాళ్ళ ద్వారా కూడా ఫలితాలు, స్వప్న రూపంలో, ఏదో ఒక ఎనర్జీ రూపంలో అట్లా ఫీల్ అయ్యాను. అంతేగాని నా కళ్ళ ముందు ఇలా కనబడ్డాడండి, కృష్ణుడు మురళి వాయిస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి కృష్ణ కృష్ణ ఈ మురళి కాకుండా ఇంకో ట్యూన్ వాయించని నేను చెప్పానండి, నువ్వు ఈ సాంగ్ వాయించి ఆ సాంగ్ వాయించని కృష్ణుతో మాట్లాడాను, ఇట్లాంటివి ఏమీ లేవు అక్కడ. కాకపోతే ఏంటంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి స్పృహ 100% నాకుంది. ఉన్నాడని 100% నేను నమ్ముతాను. మరి మనం నమ్మితే మీరు అందరూ ఏమంటారు, మరి భగవంతుడు ఉంటే ఎందుకంటే ఈ కష్టాలు అంటే నేను ఒకటే చెప్తాను. స్కూల్ ఉందమ్మా, స్కూల్లో ఒక టీచరు 40 మందికి చెప్తుంది. అందులో కొంతమంది ఫెయిల్ అవుతున్నారు, కొంతమంది మెరిట్ సాధిస్తున్నారు, కొంతమంది నార్మల్ ఉంటున్నారు. మరి అక్కడ టీచర్ లేదా, స్కూల్ లేదా, స్కూల్లో టీచర్ చెప్పట్లేదా? ఎవరు మెరిట్లో అవుతున్నారో, ఎవరైతే టీచర్ చెప్పింది శ్రద్ధగా వింటున్నారో వాళ్ళు మెరిట్లో సక్సెస్ అవుతున్నారు. ఎవరికి అర్థం కావట్లేదు వాడు ఫెయిల్ అవుతున్నాడు, శ్రద్ధ చూపించట్లేదో ఫెయిల్ అవుతున్నారు. అలాగే మన జీవితంలో కూడా పూర్వజన్మ కర్మ ఎవరైతే మంచి కర్మలు చేశారో వాడు సక్సెస్ అవుతున్నాడు, బ్యాడ్ కర్మలు చేశారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నార్మల్గా కర్మలు చేసిన వాడు నార్మల్ లైఫ్ని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఈ జన్మలో మనం చేయవలసింది ఏమిటంటే పరోపకారం పుణ్యం. నీకు వీలైతే ఉపకారం చేయి, పరపీడనం పాపం. నీకు ఉపకారం చేయకపోయినా పర్లేదు, నువ్వు ఇంకోవాడిని వేలు పెట్టి గిలికి పాడు చేయకువాడిని. సో మన సనాతన ధర్మం కానివ్వండి, మన వేద మొత్తం సారం తీసుకుంటే కనుక చెప్పింది ఒకటే, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఉపకారం చేయాలని ధర్మాన్ని మర్చిపోకు, అపకారం చేయొద్దు. అంటే ఇక్కడ మీరు మరలా కానీ మనం భగవద్గీతలోకి వెళ్ళాలి. ఏమండి మరి భగవద్గీతలో కృష్ణుడు పక్క నుండి యుద్ధం చేపించి వాళ్ళని చంపించేశాడా అంటే, కృష్ణుడు ఏమీ నిన్ను చంపమని చెప్పలే. అక్కడ నిన్ను నీ యొక్క క్షాత్ర ధర్మం ఏంటి, యుద్ధం చేయాలి. నీ యుద్ధం నువ్వు చెయ్యి, నువ్వు చేస్తావో, అవతల వాళ్ళని ఓడిస్తావో, నువ్వు జయిస్తావో తర్వాత సంగతి. నీ ధర్మం క్షత్రియుడు అయి ఉండి నీ ధర్మం నువ్వు చెయ్యి. అలాగే ప్రతి వ్యక్తికి ధర్మం ఉంటుంది. అలాగే ఈ మధ్య కాలంలో మొహమాటం లేకుండా చెప్తున్నాను, చాలా మంది బ్రాహ్మణులు దానం తీసుకోమంటే అమ్మో మేము తీసుకోమంటున్నారు. అది చాలా పెద్ద వాళ్ళ ధర్మం వాళ్ళు పాటించకపోవడమే అంటా నేను. అంటే నేనేదో ఇప్పుడు బ్రాహ్మణులు మంచిగా చెప్పాలి వీళ్ళు కాబట్టి ఇట్లా అనట్లేదు, అందులో తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, చక్కగా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎందుకు భయపడతారంటే ఎందుకు భయపడతారంటే దానం తీసుకోవడానికి. ఈ దానం తీసుకునేటప్పుడు
వాళ్ళ కర్మ వీళ్ళకి అంటుకుంటుందమ్మా బ్రాహ్మణుడికి. ఇప్పుడు కుజుడికో శనికో ఇస్తారు చూసారా, ఆ కర్మ వీళ్ళకి వెళ్తుంది గ్యారంటీగా. అందుకని భయపడి తీసుకోవట్లే. కాకపోతే వాళ్ళు దానికి ఏదో జపం చేస్తే సరిపోతుంది. జపం చేసుకుంటే పోతుంది, అదే నేను చెప్పబోతున్నా. గాయత్రి చేసుకుంటే ఇమీడియట్లీ పోతుంది. కొంతమందికి ఏంటంటే గాయత్రి చేసే వాళ్ళు కూడా ఉంటారు, గాయత్రి చేసిన వాళ్ళు తీసుకుంటారు, చక్కగా అది పోగొట్టుకుంటారు. కానీ కొంతమందికి ఏంటి, అది నేను తీసుకోవడం ఎందుకు, గాయత్రి చేసుకోవడం ఎందుకు అంటారు. క్షత్రియుడు యుద్ధం చేయను, వాళ్ళని చంపడం ఎందుకు అనేటువంటిది ఎంత పాపమో ఎంత దోషమో. ఒక బ్రాహ్మణుడు గాయత్రి చేయనండం, దానం తీసుకోనండం, ఈ యొక్క మొత్తం పురోహితుడు అంటారు. అవును, ఈ పురం మొత్తం హితం కలగాలి అనేటువంటి కోణంలో తీసుకోవాలి. అమ్మో నేను తీసుకోను, కేవలం పూజలు మాత్రమే చేస్తాను, మీకు కావాలంటే చెప్పండి నేను పూజ చేసి పెడతా, సత్యనారాయణ వ్రతం చేస్తాం, చేయమంటారా చేస్తా, జపం చేయమంటారా చేపిస్తా, కానీ దానం తీసుకొని అంటారు. కానీ నేనేమంటానంటే తప్పు. ఏ కర్మ చేసేవాళ్ళు అది చేయాలమ్మా. బ్రాహ్మణుడు దానం తీసుకొని అనడం తప్పు, ఒక క్షత్రియుడు యుద్ధం చేయనడం తప్పు, ఒక వర్తకుడు అంటే ఒక వైశ్యుడు వ్యాపారం చేయనడం తప్పు. నాకు ఒకసారి ఇట్లాగే ఒక వాస్తుకి వెళ్ళినప్పుడు ఒక అతను అంటే బాగా వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడంటే, ఆయన వాళ్ళ 4 fathers నుంచి బిజినెస్ ఇది. ఆయన ఎందులోకి వెళ్ళిపోయాడంటే ఆఖరికి, ఏమండి నేను వ్యాపారం చేయడం నాకు ఎందుకు అధర్మం అనిపిస్తుంది అండి అన్నాడు. ఎందుకు అనిపిస్తుంది అన్న, అక్కడ వస్తువు తీసుకొచ్చి ఇక్కడ నేను అమ్ముతున్నాను, అబద్ధం ఆడుతున్నాను కదా, నాకు ఇంతకు రావట్లేదు అని తప్పండి, అది వ్యాపార ధర్మం. అబద్ధం ఎందుకు అవుతుంది? ఇప్పుడు అలా అంటే ఇప్పుడు మరి వస్తువు తీసుకొచ్చి అమ్మకపోతే కొనుక్కునేవాడు ఎలా కొనుక్కుంటాడు, నువ్వు ఎలా బతుకుతావు అంటే అది అర్జునుడికి వచ్చినటువంటి వైరాగ్యం లాంటివి ఇవన్నీ కూడా. అర్జునుడిని కృష్ణుడు అదే మాట అంటాడు, నువ్వేంటి నపుంసకుల్లా మాట్లాడుతున్నావు ఏంటంటాడు ఆయన. కృష్ణుడు నపుంసకత్వం అంటారు దాన్ని. అంటే మన ధర్మం మనం చేయకపోతే ఆయనకు ఒక అరగంట సేపు నేను కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వచ్చింది. నాయన నీ ధర్మం అది, నువ్వు మోసం చేస్తే తప్పు. ఎట్లాగా, నాసి రకమైనటువంటి వస్తువు తీసుకొచ్చి నువ్వు అమ్మితే అది తప్పు. ఒక ఎరువులు అమ్ముతున్నాము రైతుకి, నువ్వు డూప్లికేట్ ఎరువులు అమ్మితే అది దోషము, పాపము. సో అలాంటి కల్తీలు కూడా చాలా ఎక్కువ. కల్తీ చేయకూడదు, నువ్వు కల్తీ చేయకు, ఒరిజినల్ అమ్ము, రూపాయి ఎక్కువ అమ్ము తప్పులేదు. కానీ కల్తీ చేసి నువ్వు తక్కువగా అమ్మినా దోషమే అది. అలా ఏంటంటే వ్యాపార ధర్మం వేరుగా ఉంటుంది. ఆయనకు అరగంట సేపు కౌన్సిలింగ్ ఇస్తే అప్పుడు రియలైజ్ అయ్యాడు. అట్లా ఏంటంటే కొన్నిసార్లు ఏమైపోతుందంటే ధర్మానికి, మనం చేసే బాధ్యతకి, భగవంతుడికి మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి తేడా తెలియకపోవడం వల్ల మూఢత్వంలో ఉంటాం. భగవంతుడిని ఎలా గుర్తించాలో తెలియకపోవడం వల్ల ఏంటేంటో పిచ్చి పిచ్చి వాటిల్లో ఉంటూ ఉంటాం. అలా పిచ్చి పిచ్చి వాటిలో ఉండడం కాదు. మనం ఎంతసేపు భగవంతుడికి మనం చేస్తున్నామంటే కృతజ్ఞత నువ్వు ఆవిష్కరించుకోవడం కోసం చేస్తా ఉండు. సరే నీ వల్ల అవ్వట్లేదు, నీ శక్తి లేదు, అమ్మ దండం పెట్టుకో, కాళ్ళకి నమస్కరించుకో, అమ్మ నా వల్ల అవ్వట్లేదు తల్లి, కానీ నాకు కోరిక ఉంది, నీకు కరెక్ట్ అయితే ఇస్తుంది. సరే నువ్వు ఆ పూజ చేసావు, రాలేదు, నీకు కరెక్ట్ కాదనుకొని దండం పెట్టుకో, నీ పని నువ్వు చేసుకో. అంతేగాని నేను ఈ కోరిక కోరాను, ఈ పూజ చేసిన అవ్వలేదంటే ఇక్కడ ఏదో పవర్ తక్కువ ఉందేమో, ఇంకో దగ్గర ఏదో ఎక్కడ పవర్ ఎక్కువ ఉందేమో, నీకు ఏదైనా పవర్ స్టేషన్సా, ఇక్కడ పవర్ తక్కువ ఉంది అక్కడ పవర్ ఎక్కువ ఉందని. మొత్తం శాస్త్రంలో ఏం చెప్తారంటే, ఆ యొక్క మహావిష్ణువు శేషపాను పైన వైకుంఠంలో ఎంత పవర్ ఉందో, మీ ఇంట్లో మీ ఇంట్లో పెట్టుకునే పటంలో కూడా అదే పవర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంతే ఎనర్జీ ఇక్కడ కూడా ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. అసలు ఇలా మాట్లాడుతూ వెళ్తూ ఉంటే మహాసముద్రం మీ సబ్జెక్ట్ అయితే నిజంగా చెప్తున్నాను, అది అసలు అలా ఉంది. అండ్ మీ అనుభవాలు కూడా ఎన్నో చాలా ఉన్నాయి. అండ్ మీరు ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు, నిజంగా నేను నా లైఫ్ లో ట్రై చేసి చూసినవి ఏంటంటే, యాంటీనా కొంచెం చేంజ్ చేయడం వల్ల వైబ్రేషన్స్ మారితే మనకి టీవీలో కనెక్షన్ ఎలా వస్తుందో, మన వాస్తులో కూడా అలాంటి చేంజెస్ ఉండడం వల్ల అంటారు. గ్యారంటీగా ఉంటాయి. వాస్తు అంటే చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏమిటంటే, వాస్తు శాస్త్రజ్ఞుని ఇంటికి పిలిస్తే ఏదో కొలగొట్టేయమంటాడు. అది ఫస్ట్ తప్పు, అబద్ధం. అది తెలియక కొలగొట్టిచ్చేస్తారు, అది తప్పు. అసలు చేయమని వెళ్ళలేదు. కేవలం ఈశాన్యంలో బాత్రూమ్ ఉంటే మాత్రం తీసేయాలి. ఎందుకంటే ఈశాన్య దేవతాగృహం, ఈశాన్యంలో మీరు మలమూత్ర విసర్జనలో దేవతాగృహం ఉండే ప్రదేశంలో ఇలా చేస్తారు. చేయడం వల్ల మీకు దోషం కాబట్టి అక్కడ ఉండేటువంటి టాయిలెట్ కమోడ్ ఏదంటే తీసేసేయాలి. మిగతా అంతా కూడా మీకు వాస్తు అంతా కూడా ఏంటంటే ఆయం కట్టామా లేదా, పునః ఆయం లేదు, ఇప్పుడు ఇవాళ రేపు ఆయం ఎప్పుడూ పోయింది, కట్టేసిన గృహంలోకి మనం వెళ్తున్నాం. అక్కడ డోర్ పాయింట్ ఎలా ఉంది, మంచి పదంలో పడిందా లేదా, ఒకవేళ పదంలో పడలేదు, దాని ఎట్లా
చిన్న చిన్న రాడ్స్తోని చిన్న చిన్న టెక్నిక్స్తో మనం సెట్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే వస్తువులు ఎక్కడ ఉన్నాయి, యాక్టివిటీస్ ఏం చేస్తున్నాం, ఏ కలర్స్ వేస్తున్నాం, చిన్న చిన్న మార్పులతో మీరు ఆ ఇంట్లో ప్రశాంతతను తెచ్చుకోవచ్చు. అంతేగాని ఈ గోడ తీసేయి, ఆ రూమ్ తీసేయి, లక్షలు ఖర్చు పెట్టు అనేటువంటిది లేదు వాస్తులో, గుర్తుపెట్టుకోండి. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో కూడా చిన్న చిన్న మీకు మహాదశ కలిసి రావట్లేదు, ఈ మంత్రం చేసుకోండి, ఈ దానం చేయండి, ఈ దేవతారాధన అది చేసుకోండి, ఎవరికి తగిన పరిహారం వాళ్ళకు ఉంటుంది. అంతేగాని చిన్న చిన్న మార్పులతో జీవితాన్ని చేసుకోవచ్చు. ఇంట్లో మార్చుకోవచ్చు. సత్యనారాయణ వ్రతం చేసుకో ఎవరొద్దన్నారు, జపం చేసుకో ఎవరొద్దన్నారు, చక్కగా చేసుకోండి. ఆ రకంగా చేసుకోండి. అలాంటి చిన్న చిన్న మార్పులతోనే మీ జీవితాన్ని కూడా అద్భుతంగా మలుచుకున్నారు కదా గురుగారు. 100% అమ్మా. నేను మెయిన్ గా ఏంటంటే ఒకటి నిత్య దేవత ఆరాధన చేసుకోవాలి అనేది నేను చేస్తాను, మా ఇంట్లో మా పిల్లలకు కూడా చేపిస్తారు. రోజు ఖచ్చితంగా సూర్య భగవానుడికి కూడా మీరు నిత్యము నమస్కారం నిత్యము సూర్య నమస్కారాలు చేసుకుంటాను. అండ్ సూర్యుడికి అర్ఘ్యం వదులుతారు. సూర్యుడి ముందు నిలబడగానే, అంటే నాకు తెలిసిన జ్ఞానంతో నేను చేస్తున్నాను, అందరూ అలా చేయాలని రూల్ లేదు. ఎవరికి తోచిన వాళ్ళ దాంట్లో వాళ్ళ సాంప్రదాయం బట్టి వాళ్ళు తెలిసి చేస్తారు. అందరూ చేసేది కరెక్టే. ఎప్పుడు సూర్య భగవాను భగవంతుడిగా మనం ఆరాధించినప్పుడు, భగవంతుడిగా మనం గుర్తించినప్పుడు ఎవరేం చేసినా కరెక్టే. అంటే ఏమిటంటే నేను అయితే సూర్య భగవాను చూసి నీళ్ళు వదిలినప్పుడు ఒకటే అనుకుంటానమ్మా, నీలో అమ్మవారు ఉన్నారు, భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అంటాం. నీలో అమ్మవారు ఉన్నారు, నీలో ఆ మహావిష్ణువు శివుడు ఉన్నాడు, నువ్వే లింగానివి. వస్తే ఆ లింగానికి అభిషేకం చేసినట్టే. యక్షులు, గంధర్వులు, నాగులు, సిద్ధులు, పితృదేవతలు అందరూ నీలో ఉంటారు. అటువంటి నీకు, ఈ జగత్తును మొత్తం వెలిగించేటువంటి నీకు నమస్కారం అనుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాను. ఇంతే. అంటే నేను ఎందుకు చెప్పానంటే ఇది అందరూ ఇలా చేసుకోవచ్చని, స్తోత్రం చదవాల్సిన అవసరం లేదు, ఇలా చేసుకోండి అని చెప్పడానికి. నిజంగా ఎన్నెన్నో అనుభూతులు, ఎన్నెన్నో అనుభవాలు దైవానుగ్రహం మీ మీద ఉంది. అదంతా కూడా మాకు వివరించారు గురుగారు. ఎంతో సంతోషంగా ఉంది నిజంగా. అలా మొదలు పెట్టి మీ జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్క అనుభవాన్ని మాతో షేర్ చేసుకున్నారు, పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. వింటుంటే ఇంకా 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 వినాలి, ఇంకా ఏవో మీకు కూడా ప్రశ్నల వర్షాలు కురిశాయని నాకు తెలుసు. మీకు కాకపోతే చాలా మందికి ఉన్నటువంటి సందేహాలు కూడా నివృత్తి అయ్యాయని అనుకుంటున్నాను. అలాగే మనందరి జీవితాల్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉన్నట్టుగానే గురువు గారి జీవితంలో ఉన్నటువంటి ఆ మలుపు ఏమిటి, అసలు దైవానుగ్రహం కలిగిందా లేదా, ఆ ఎప్పుడు ఎక్కడ ఎలా ఆ ఆంజనేయ స్వామిని చూశారు, అమ్మవారి అనుగ్రహం కలిగింది, పితృదేవతల దర్శనం కలిగింది, ఇవన్నీ కూడా వివరంగా సవివరంగా ఈ పాడ్కాస్టింగ్ ద్వారా మనతో పంచుకున్నారు కదా మన బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో, మరో దైవానుగ్రహంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.